నీ సన్నిధిని నేను వెతికెదనని నా హృదయం నీతో అనెను. ప్రైజ్ ది లార్డ్. ఆ యొక్క రెస్పాన్స్, పరిశుద్ధాత్మ దేవునికి మన నుంచి వచ్చే రెస్పాన్స్, ఆ టైమింగ్ చాలా ఇంపార్టెంట్. ఎవరైనా సరే పరిశుద్ధాత్మతో నడవాలి, కదలాలి అంటే టైమింగ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకు టైమింగ్ అంటే, మన యొక్క ఇష్టానుసారంగా మన టైమింగ్ ఉంటుంది, ఆయన ఇష్టానుసారంగా ఆయన టైమింగ్ ఉంటుంది. టైమింగ్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే, టైమింగ్ మిస్ అయితే ఆయన మహింపరచబడ్డు. దేవుడు మహింపరచబడటానికి 4 రోజులు ఉంది. ఇంకా లాజర్ దగ్గరికి వెళ్ళి, ప్రభు లాజర్ లేపటానికి, అమ్మ నాతో నీకేం పని, కొంచెం మాస్టర్ తగ్గించండి కదా, అమ్మ నాతో నీకేం పని, నా సమయం ఇంకనూ రాలేదు. మీ సమయం ఎప్పుడు ఉన్నది? యెరూషలేముకు నేను వెళ్ళి నేను వాళ్ళ ముందు అద్భుత కార్యాలు చేసుకుని బయలుపరుచుకున్నట్టుకు నా సమయం ఇంకనూ రాలేదు, మీరు వెళ్ళవచ్చు. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవుడు ఒకే ఒక పని మీద ఉంటాడు, దేవుడిని మహిమపరిచే పని మీద. సో వెదర్ ఇట్ ఈస్ ఎ సింగింగ్, వెదర్ ఇట్ ఈస్ ఎ మెసేజ్, వెదర్ ఇట్ ఈస్ ఎ డెసిషన్, మనం ఆత్మీయమైన ప్రతి పనిలో కూడా టైమింగ్ని సెన్స్ చేయాలి. ఏంటండి? సమయాన్ని సెన్స్. ఒక చిన్న వచనం చెప్తాను నేను, అది ఎంత ఇంపార్టెంటో. ఎక్లీసియాస్టిస్, ప్రసంగి 11వ అధ్యాయంలో 4వ వచనం చూడండి. ప్రసంగి 11 ఏముందండి అక్కడ? గాలిని గుర్తుపట్టువాడు విత్తడు, మేఘములను కనిపెట్టువాడు. గమనించు, గాలిని చదవాలి. గాలిని గుర్తుపట్టువాడు విత్తడు, మేఘములను కనిపెట్టువాడు కోయడు. చాలు. దేవుని యొక్క సేవకులు గాలిని గుర్తుపట్టువాడు, ద హోలీ స్పిరిట్ మూవ్, పరిశుద్ధాత్మ దేవుని యొక్క కదలికను ఒక వ్యక్తి గుర్తుపడితే వాడికి ఎప్పుడు విత్తాలో ఎప్పుడు విత్తకూడదో అర్థమవుతుంది. ఒకవేళ గాలికి విత్తనం ఎగిరిపోతుంది అనుకోండి, వాడు విత్తనాన్ని విత్తడు. గాలిని గ్రహిస్తే, అదేవిధంగా మబ్బులు చూచువాడు, లేకపోతే వర్షం పడే సమయం వచ్చిందనుకోండి, మీరు కోత కొయ్యకుండా అలాగే ఉంచుతారు. మేఘాలను చూసి అది నువ్వు కొయ్యాలా కొయ్యకూడదో నువ్వు నిర్ణయిస్తావు. అంటే టైం, పరిశుద్ధాత్మ దేవుని యొక్క టైం. మనం గనక సరైన సమయంలో విత్తితే, మనం సరైన సమయంలో విత్తింది కోస్తే మనకి అది ప్రతిఫలం. అంటే గాలిని గుర్తుపట్టకుండా నేను విత్తితే నా యొక్క ప్రయాస వ్యర్థమైపోతుంది. మబ్బులను నేను గమనించకుండా నేను కనుక కోత కోస్తే నా ప్రయాసంతా నాశనం అయిపోతుంది. ఎందుకంటే నేను కొయ్యగానే గొప్ప వర్షం వచ్చి మొత్తం తడిపేస్తుంది. సో పరిశుద్ధాత్మ దేవుడు, ఇటు వర్షము కానీ అటు గాలి కానీ, ఇట్ ఈస్ ద మూవ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ దేవుని యొక్క కదలికను గ్రహించి సేవకుడు నడవాలి అనేది దాంట్లో ఉన్న ఒక అర్థాన్ని మనం గ్రహించాలి. దేవునికి స్తోత్రం. వెన్ హీ మూవ్స్, ఎప్పుడు ఆయన విత్తమంటున్నాడు, ఎప్పుడు ఆయన కొయ్యొద్దంటున్నాడు, ఎప్పుడు ఆయన కొయ్యమంటున్నాడు, ఆయన సమయాన్ని మనం గ్రహించాలి. కనులెత్తి చూడండి, తెల్లబారి ఉన్నాయి, మీరు ఇంకా సమయం ఉందంటున్నారు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు సమయం అయిపోయిందంటున్నాడు. మన ప్రయాసను బట్టి ఫలాన్ని చూడం. మనం పరిశుద్ధాత్మ దేవుని సమయాన్ని బట్టి పని చేస్తేనే మనం ఫలాన్ని చూస్తాం. మన యొక్క త్యాగాన్ని బట్టి మనం ఫలాన్ని చూడం. పరిశుద్ధాత్మ దేవుడు కదలికను గ్రహించినప్పుడే మనం ఫలాన్ని చూడగలం. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. గత మీటింగ్లో దేవుని యొక్క సన్నిధి గురించి మాట్లాడాం. ఆ రోజు ఏం జరిగిందో మీకు నేను చెప్తాను. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. I was sitting with pastor గారు ఉన్నారు కింద.
నేను ప్రిపేర్ అయి ఉన్నాను, దేవుడు నాకు ఇచ్చింది. గమనించండి, దేవుడు మీకు ఇస్తాడు ప్రిపేర్ అవ్వటానికి. దేవుడి నుంచే అది. అదే సమయంలో ఆయన నడిపింపు కొరకు నువ్వు కనిపెట్టే వ్యక్తి అవునా కాదా కూడా పరీక్షిస్తాడు. దేవుడి నుంచి వచ్చింది కూడా దేవుడు చివరిలో మారుస్తాడు. దట్ డే అజయ్ బ్రదర్ పాస్టర్ గారు, మీరు గుమ్మం దగ్గరికి వచ్చి పైకి వెళ్ళటానికి మీరు విష్ చేసి పైకి వెళ్తున్నారు. పెడన్ సామ్యుయల్ గారి చర్చిలో వాక్యం చెప్పినప్పుడు అజయ్ బ్రదర్ వచ్చి విష్ చేసి పైకి వెళ్తున్నారు. దట్ వాజ్ ద టైమ్ ద హోలీ స్పిరిట్ ఇస్ హోవరింగ్ అపాన్ మీ. పరిశుద్ధాత్మ దేవుడు అల్లాడటం మొదలు పెడుతున్నాడు. నేను ఈ విషయం ఎందుకు చెప్తున్నానో తెలుసా? నాకున్న అనుభవాలు కాదు, దైవ సేవకులుగా మనల్ని ఎటువంటి అనుభవంలోనికి ప్రభు తీసుకువెళ్తాడో, ఎటువంటిది మనకు అవసరమో తెలియపరచడానికి. దేవునికి స్తోత్రం. అండ్ దెన్ ఇట్ ఇస్ స్టార్టెడ్ కన్స్యూమ్. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు నీ మీద అల్లాడతాడో, లేకపోతే ఈ హోవర్స్ అపాన్ యూ, సంథింగ్ విల్ కన్సీవ్ విత్ ఇన్ యూ. పరిశుద్ధాత్మ దేవుడు ఒక వ్యక్తి బాప్తిజం, పరిశుద్ధాత్మ దేవునితో నడవటం, వీటిలన్నిటిలో ఆయా సమయాల్లో ఆయన పని ఉన్నప్పుడు ఆయన ఆత్మ వచ్చి నీ మీద అల్లాడినప్పుడు, ఆయన ఆత్మ నిన్ను కమ్ముకొనినప్పుడు నీ గర్భంలో కన్సీవ్, ఒకటి గర్భం ధరించడం మొదలు పెడుతుంది. ప్రైజ్ ది లార్డ్. అది పరిశుద్ధమైందే, ఇది కాదు పరిశుద్ధమైందే. ప్రైజ్ ది లార్డ్. ఇవి పరిశుద్ధమైన మాటలు అవ్వచ్చు, కానీ ఆత్మయందు నువ్వు గర్భం ధరించినప్పుడు అది పరిశుద్ధమైందే. ఆ పరిశుద్ధమైనది అనేకులను దీవించేదిగాను, అనేకులను విడిపించేదిగాను అది ఉంటుంది. పరిశుద్ధమైనది నీ గర్భంలోంచి వస్తుంది. అతనికి నువ్వు యేసు అని పేరు పెడతావు. అనేకులను వారి పాపముల నుండి ఆయనే. మన జీవితంలో పరిశుద్ధాత్మ దేవుని యొక్క నింపుదల మన మీద నిలబడినప్పుడు మన గర్భంలో, మన ఆత్మలో పరిశుద్ధ సంబంధమైనది కలుగుతుంది. కలిగినప్పుడు అది బయటికి వచ్చినప్పుడు ప్రజలు దీవించబడతారు, ప్రజలు విమోచింపబడతారు, మన జీవితాలు ధన్యమవుతాయి. నిన్నంటారు ధన్యురాలు మరియా, నీవు ధన్యురాలు. ఎవరిని? ఆత్మ వచ్చి ఎవరి గర్భములో శరీరధారి అవుతుందో వాళ్ళు ధన్యులు. దేవునికి స్తోత్రం. మరియ యేసు ప్రభుని భూమి మీదకు వాక్యాన్ని శరీరధారిగా లోకానికి తీసుకురాగలిగింది. దైవ జనులముగా మనము వ్రాయబడి ఉన్న ఈ లేఖనాలను, దేవుని యొక్క ఆత్మను మనము ప్రజల మధ్యకు మనము మాంసముగా, ఆహారంగా తీసుకొని రావాలి. దేవుని యొక్క వాక్యము చదివినంత మాత్రాన్ని ఇది ఆహారం కాలేదు. ఇది ఆహారం అవ్వాలంటే ఇది మాంసం అవ్వాలి. ఈ దేవుని వాక్యము మాంసముగా, ఆహారంగా మనం ఎప్పుడు మారుతుందంటే దేవుని సన్నిధిలో మాత్రమే దేవుని వాక్యము ఆహారంగా రూపం దిద్దుకుంటుంది. దేవుని గురించి లేకపోతే అవి కేవలము వ్రాయబడిన కొన్ని పదాలు మాత్రమే. కానీ దేవుని యొక్క సన్నిధిలో అది ఇతరులు బ్రతుకుటకు పెట్టే ఆహారం కింద మారుతుంది. సో దేవుని యొక్క సన్నిధి అనేది సేవకులం చాలా ముఖ్యం. సో ప్రభువు 2025లో బలంగా ఆయన సేవకులకు బయలుపరుస్తున్న విషయం ఏమిటంటే ఆయన సన్నిధిని వెదకండి. ప్రైజ్ ది లార్డ్. అది అర్థం అవ్వటం కొరకు కొన్నిటితో నేను పోల్చి చెప్తాను. మెసేజ్ కాదు వెదకటం, ఆయన సన్నిధిని వెదకండి. ప్రైజ్ ది లార్డ్. దైవ జనులుగా ప్రభువా నేనేం మెసేజ్ చెప్పాలి అని మనందరం దేవుని అడిగిన వాళ్ళమే. ఒక మ్యారేజ్కి వెళ్తున్నాం, ఒక ఓపెన్ మీటింగ్కి వెళ్తున్నాం, ఒక సువార్త కూడికి వెళ్తున్నాం. ఈ రోజుతో, ఈ మాటతో మీ జీవితాల్లో ఒక ప్రత్యేకమైన, ఒక ఆత్మీయమైన ఒక పయనం ఆరంభమగునుగాక. దేవునికి స్తోత్రం. ఎప్పుడైనా ప్రభువా మెసేజ్ ఏంటి అని అడిగేటప్పుడు నీ మీద ఇంకొక బలమైనది వచ్చును గాక. అదేంటంటే ప్రభువా నీ సన్నిధిని నేను వెతకాలి. సన్నిధి వెతకటం అంటే ఏమిటో నేను మీకు ఈ రోజున ప్రాక్టికల్గా చెప్తాను. దేవుని సన్నిధి వెతకటం అంటే ఏమిటి? దేవుని సన్నిధిని వెతికినప్పుడు ఏం జరుగుతుంది?
దేవుని సన్నిధి వెదకకుండా మనం చేసేదేమిటి? ప్రైజ్ ది లార్డ్. దేవుని యొక్క సన్నిధి వెదకటం మన జీవితాల్లో, దేవుని యొక్క సన్నిధి మనము వెదికే వారంగా ఉన్నప్పుడు ఆయన సన్నిధి నిన్ను నడిపిస్తుంది. హీ లీడ్స్ యూ. ప్రైజ్ ది లార్డ్. ఒక్క దైవజనుడు దాని యొక్క గొప్పతనాన్ని గుర్తించిన వాళ్ళలో మోషే. 33 నిర్గమాకాండం ప్రకారం మోషే ఏమన్నాడంటే, ఆయనను వెదకాలి అనుకున్నవారు ఆయన ఒక గుడారం వేసి, పాళెము వెలుపల ఒక గుడారం వేసి, ఆయనను వెదకదలుచుకున్న వారు అక్కడికి వెళ్ళి ఆయన్ను వెదకాలి. మనము బ్రతికేది దేవుని సన్నిధిని బట్టి, మనం బ్రతికేది మెసేజ్లను బట్టి కాదు. ఏ మెసేజ్లు, ఏ వాక్య పరిచర్య ఏదోను తోటలో దేవుడు మనకిచ్చాడు. మనకి ఉన్నది ఆయన సన్నిధి. దేవుడు తన యొక్క దాసులతో ఏం చెప్పాడు? నా సన్నిధి నీకు తోడుగా ఉంటుంది, నా సన్నిధి నీకు చాలు. దేవుని యొక్క సన్నిధి లేనప్పుడు ఎంత గొప్ప వాక్యములైనా కూడా మనము బ్రతకటానికి అవి మనకి సహాయం చేయలేవు. దేవుని సన్నిధిలో మాత్రమే వాక్యము నీకు ఆహారంగా మారుతుంది, వాక్యము నీకు మాంసముగా పానీయంగా మారుతుంది. ప్రైజ్ ది లార్డ్. సో ఇప్పుడు దేవుని సన్నిధి వెదకటం అనేది దైవజనులకు చాలా ప్రాముఖ్యం. 1వ దినవృత్తాంతాలు 13వ అధ్యాయం మీ అందరికీ తెలిసిన విషయం. దేవుని యొక్క హృదయానుసారుడైన మోషే అక్కడ 1వ దినవృత్తాంతాలు 13వ అధ్యాయం 1వ వచనం నుంచి మనం చూస్తే, ఎవరైనా బ్రదర్స్లో ఎవరైనా సహాయం చేయండి. ప్రైజ్ లార్డ్. దిస్ ఈజ్ ఆల్ రైట్, దిస్ ఈజ్ ఆల్ రైట్. చదవండి అమ్మా, చదవాలి. ఓకే ఓకే రైట్, ప్లీజ్. కొని వత్తుము. చదవండి. సౌలు దినముల నుండి మనము దాని యొద్ద విచారణ చేయకే. గ్రహించండి, కొద్ది మంది దైవజనులు తప్ప దగ్గర 90% దైవ సేవకులు సౌలు నుండి దావీదు దినాలకు మారవలసిన వారుగా ఉన్నారు. సౌలు దినం, బ్రదర్ ఇదేం ప్రాబ్లమా? మళ్ళీ మధ్యలో కట్ అవుతుంది. సౌలు దినములలో దేవుని యొక్క సన్నిధిని వెదకల. ప్రైజ్ ది లార్డ్. దావీదు దినములలో దేవుని యొక్క సన్నిధిని వెతుకుతున్నారు. దావీదు అంటున్నాడు, మనం ఆ దినాల్లో వెదకలేదు అంటున్నాడు దేవుని యొక్క సన్నిధిని. దేవుని యొక్క సన్నిధి ఒక వ్యక్తి వెదికినప్పుడు, దేవుని యొక్క సన్నిధికి ప్రాముఖ్యత ఇచ్చిన తర్వాత మాత్రమే నెక్స్ట్ ఒక సంగతి జరుగుతుంది. దేవుని యొక్క సన్నిధిని వెదికినప్పుడు మనము ఒక ప్రత్యేకంగా నడిపింపబడతాం. ఏమిటి దేవుని యొక్క సన్నిధి మనల్ని నడిపించడం? ఆయన సన్నిధిని మనం ఎరగటం ఎట్లా? దేవుని యొక్క సన్నిధిని ఎరిగే విధానం, ఆయన సన్నిధిని వెదికే విధానం మన జీవితాల్లో మనం నేర్చుకుంటూ ఉండగా, ఆయన సన్నిధిలో మనం ఉండటం నేర్చుకుంటున్నప్పుడు మాత్రమే నెక్స్ట్ స్టెప్ ఒకటి ఉంది. అందరం అక్కడి నుంచి మొదలవుతాం, కానీ దేవుని వాక్యం అట్లా లేదు. ఏమిటంటే 105 కీర్తన 105 4వ వచనంలో ఏముందో చూడండి. 105:4 ప్రైజ్ ది లార్డ్. చదవండి. యెహోవాను వెదుకుడి,
ఆయన ఏంటండి? యెహోవాను వెదుకుడి, ఆయన సన్నిధిని నిత్యము వెదకుడి. దేవునికి స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్. ఆయన సన్నిధిని, ఒక వ్యక్తి దేవుని యొక్క సన్నిధిని వెదికే వరకు కూడా జెన్యూన్ గా నీ శక్తిని చూపించు అని ఆ వ్యక్తి అడగలేడు. మనందరికీ తగ్గించండి బ్రదర్, మనందరికీ దేవుని శక్తి కావాలి, మనందరికీ చాలు, మనందరికీ దేవుని యొక్క శక్తి చూడాలనుకుంటాం. కానీ మనం దేవుణ్ణి అడిగేది చాలా జోక్గా ఉంటుంది. అది ఎవరు దేవుని శక్తిని అడిగే స్థాయికి వస్తారు అంటే, ఎవరు దేవుని యొక్క సన్నిధిని వెదుకుటలో సక్సెస్ అవుతారు. ప్రైజ్ ది లార్డ్. దేవుని సన్నిధిని వెదికే విషయంలో, దేవుని సన్నిధితో నడిపింపబడే విషయంలో, దేవుని సన్నిధి గాలిని గ్రహించే విషయంలో, దేవుని యొక్క సన్నిధిని బట్టి తమను తాము పక్కన పెట్టుకునే విషయంలో ట్రైన్ అప్ అవుతారో, దేవునికి స్తోత్రం, ఆమేన్. నువ్వు ఆటోమేటిక్ గా నువ్వు ఒక ప్లేస్ కి లెగుస్తావు. ఎక్కడికంటే, దేవా నీ శక్తిని చూపించు. మన యొక్క సంఘాల్లో దైవజనులు, ప్రభువా నీ బలాన్ని చూపించని మనం అంటున్నాం, కానీ ఇట్స్ ఎ క్యాంప్. ఇది ఒక జోక్ ఇది. ఎందుకంటే దేవుని యొక్క బలం ఎవరు పడితే వాళ్ళు యాక్సెస్ చేయలేరు. మొదట వెతకాల్సింది ఆయన సన్నిధి. ఆయన సన్నిధిని వెతుకుతూ అప్పుడు నువ్వు అంటావు నీ బలాన్ని చూపించని. కానీ మనం రివర్స్ లో మాట్లాడతాం, నీ బలం చూపించు ప్రభువా, ప్రజలు నీ సన్నిధి ఎరగాలి ప్రభువా అంటాం. అది కాదు, అది అట్లా కాదు. అది ప్రజలు దేవుని బలాన్ని చూసినంత మాత్రాన దేవుని సన్నిధిని అనుభవించలేరు. ఏలి ఒక మాట అన్నాడు, ఆకాశం నుండి అగ్ని దించిన తర్వాత ఏలియా ఏమన్నాడో తెలుసా? నా పితరుల కంటే నేనేమి, ఆ మాట మీరు గ్రహించండి, నా పితరుల కంటే నేనేమి. ఏలియా ఒక్కడైనా అగ్ని దించింది? సేవకులు చెప్పాలి, ఏలియా ఒక్కడైనా అగ్ని దించింది? ఇంకెవరున్నారు? మీరే చెప్పాలి. ఆయన చెప్తున్నాడు నేనే పెద్ద గొప్పవాడేం కాదని. అగ్ని దించేవాడు అగా మనకి ఏలియా తెలుసు, కానీ ఏలియా ఒకడే కాదు అగ్ని దించింది. అగ్ని దించిన వాళ్ళల్లో సొలొమోను ఉన్నాడు, ప్రార్థించినప్పుడు అగ్ని దిగి వచ్చింది. దావీదు ప్రార్థన చేసినప్పుడు అగ్ని దిగి వచ్చింది. ఎస్, సో అగ్ని దించడం అనేది గొప్ప విషయం కాదు. ఈ గొప్ప నీ బలాన్ని చూసి వీరు నీ వైపుకి తిరుగుతారు అంటే వాళ్ళు ఆయన్ని చంపాలనుకున్నారు. కానీ అతను ఆ బలాన్ని ఎందుకు చూపించాలనుకుంటున్నాడంటే, దేవుని సన్నిధిలో నిలిచి ఉండే వ్యక్తి. ఒక మనిషిని దైవజనుడు, నేను దైవజనుడును అయితే 2వ దినవృత్తాంతాల 1వ అధ్యాయం 50 మంది వచ్చినప్పుడు మీ అందరికి తెలుసు. ఆ విషయాలకు మళ్ళీ నేను రిఫరెన్స్ చదివించటం లేదు. సేవకుల మీటింగ్ లో ఆ 2వ రాజుల్లో 1వ అధ్యాయంలో ఏలియాని కిందకి పిలుచుకు రమ్మని చెప్పి అహాబు రాజు పంపినప్పుడు, నేను దైవజనుడును అయితే, ఒక వ్యక్తిని దైవజనుడు చేసేదేంటి? ఒక వ్యక్తిని మ్యాన్ ఆఫ్ గాడ్ చేసేదేంటి? నేను బైబిల్ పట్టుకుంటే నేను దైవజనుడిని కాను. నాకు వరాలు ఉన్నంత మాత్రాన నేను దైవజనుడిని కాను. ఒక వ్యక్తి దైవజనుడు, మ్యాన్ ఆఫ్ గాడ్, మ్యాన్ ఆఫ్ గాడ్, దేవుని మనిషి. దేవునికి స్తోత్రం. ఒక మనిషి దైవజనుడు అని చెప్పే ధైర్యం ఎప్పుడు వస్తుంది అంటే, ఆ వ్యక్తి దేవుని సన్నిధిని వెదికేవాడుగా, దేవుని సన్నిధిని నివసించేవాడుగా ఉన్నప్పుడు అతనికి అహంకారం కాదు, అది దేవునిని మహిమపరచటం. నేను దైవజనుడను, లేదా నేను ఎవరిని గౌరవిస్తున్నానో, నేను ఎవరిని ఘనపరుస్తూ ఉన్నానో ఆ యొక్క దేవుణ్ణి నువ్వు ఘనహీనపరుస్తున్నావు. యేసుక్రీస్తు ప్రభువారు అన్నారు, మీ వలె నేను తెలియదని చెప్తే నేను మీలాంటి అబద్ధికుడిని అవుదును. నేను తండ్రిని ఘనపరచువాడును, మీరు నన్ను అవమానపరిచేవారు. నేను తండ్రిని, దేవుడి దైవజనుడు అన్నప్పుడు లాస్ట్ మీటింగ్ లో దైవజనుడికున్న హల్మార్క్ గుర్తు ఏమిటి? ఒక దైవ సేవకుడికి ఉన్న గుర్తు ఏమిటి?
ప్రైజ్ ది లార్డ్. దైవ సేవకుడుకున్న గుర్తు కేవలం సంఘం కాదు. దైవ సేవకుడుకున్న గుర్తు దేవుని సన్నిధి. ప్రైజ్ ది లార్డ్. దైవ జనురాలకుండే గుర్తు ప్రవచనం కాదు. దైవ జనురాలకుండే గుర్తు దేవుని సన్నిధి. ఒక్క దేవుని సన్నిధి మాత్రమే దైవజనుడు అని చెప్పే ధైర్యాన్ని నీలో కలగజేస్తుంది. అది ఏమిటంటే దేవుని సన్నిధిలో మాత్రమే దేవుడనే రోషము నీ లోపల వస్తుంది. నీకు నువ్వు రోషం తెచ్చుకున్నంత మాత్రాన రోషం దేనికి పనికిరాదు. ప్రైజ్ ది లార్డ్. సో దైవజనుడుగా ఒక వ్యక్తి ఉండాలి అంటే, దేవుని సన్నిధిలో ఉండాలి అంటే దేవుని సన్నిధిని వెదకాలి. దేవుని సన్నిధిని వెతికిన వ్యక్తి దేవుని సన్నిధిలో ఉండగలుగుతాడు. దేవుని సన్నిధిని వెదకని వ్యక్తి దేవుని సన్నిధిలో ఉండలేడు. దేవుని సన్నిధి అందరికీ కంఫర్టబుల్ జోన్ కాదు. దేవుని సన్నిధి అందరికీ అనుకూలమైన పరిస్థితులు కాదు. దేవుని యొక్క సన్నిధి అందరికీ సంతోషకరమైనది కాదు. దేవుని యొక్క సన్నిధి కొంతమందికి ముళ్ళులాగుంటుంది, కొంతమందికి అగ్నిలాగుంటుంది. దేవుని యొక్క సన్నిధి కేవలము శరీరము చచ్చిన వాళ్ళకే అది కంఫర్టబుల్ జోన్. దేవుని సన్నిధి వెదుకుడి అని ఎందుకు అంటున్నాడంటే, నెంబర్ 1 వెదుకుడి అంటే ఇట్ షుడ్ బి ఎ టాప్ ప్రియారిటీ. నేను మెసేజ్ చెప్పడానికి వెళ్తున్నావు, నువ్వు ఒక చోట ప్రార్థన చేయడానికి వెళ్తున్నావు, ఒక చోట వాక్యం చెప్పడానికి వెళ్తున్నావు, కొన్ని కూటాలకు వెళ్తున్నావు. మోషే అన్నాడు, మన కూటాలు మన యొక్క ప్రార్థనలు కాదు, శత్రు దేశాన్ని పట్టుకోవాలి ఇప్పుడు అంటున్నాడు మోషే. నీ సన్నిధి నాతో రాని ఎడలా. దైవజనుడు దేవుని సన్నిధిని బట్టి మాట్లాడతాడు. మన జీవితాల్లో మనం మాట్లాడేటప్పుడు ఎన్నిసార్లు ఇక్కడ దేవుడు సన్నిధి ఉందని నీకు తెలీదా? నువ్వు దేవుని సన్నిధిలో నుంచున్నావని తెలీదా? మనం మాట్లాడి మనం ఆలోచించేవి దేవుని సన్నిధితో ఎన్నిసార్లు కనెక్ట్ చేశామో దాన్ని బట్టి మనం ఎటువంటి దైవజనులో మనకు అర్థమవుతుంది. నేను ఎవరి సన్నిధిని నిలిచి ఉన్నాను అన్నాడు ఎలీషా. అది ఎక్కడ నేర్చుకున్నాడు? ఏలియా దగ్గర నేర్చుకున్నాడు. అబ్రహాం అంటాడు, నేను ఎవరి సన్నిధిని నివసించుచున్నానో ఆ దేవుడు తన దూతలను పంపించి నా కుమారుడికి ఆ భార్యను ఆయన కార్యం చేస్తాడు, నువ్వు వెళ్ళంటాడు. ఏం మాట్లాడుతున్నారు వాళ్ళు? ఏదైనా మాట్లాడాలనుకుంటే వాళ్ళ రిఫరెన్స్ ఏంటి? నేను చేసిన ఉపవాస ప్రార్థనలో, లేకపోతే నేను చేసిన సంపూర్ణమైన త్యాగం చేసి దేవుని సేవకు వచ్చాను, లేకపోతే నేను చేసిన యొక్క అర్పణలో గురించి వాళ్ళు మాట్లాడట్లా. వాళ్ళు దేన్నైనా మాట్లాడాలనుకుంటే వాళ్ళు ఎక్కడున్నారో దాన్ని బట్టి మాట్లాడారు. అది దైవజనుడికున్న గుర్తు, అది వారి యొక్క జీవిత శైలి, వారు మాట్లాడే విధానం. ఎక్కడి నుంచి వస్తున్నావు నువ్వు? యోనా, నేను తర్షీష్కు పారిపోతున్నాను. ఎక్కడి నుంచి వస్తున్నావు? ప్రైజ్ ది లార్డ్. ఎక్కడి నుంచి వస్తున్నావు నువ్వు? ఫలానా ఊరు నుంచి కాదు. ఎక్కడి నుంచి వస్తున్నావు నువ్వెవరివి? నాకుంది ఒకే ఒక అడ్రస్. దైవజనుడికి తనకు తెలియకుండా తన జీవితంలో ఒక అడ్రస్ అలవాటు పడిపోతాడు. అదేంటో తెలుసా? ఆయన సన్నిధి నుంచి నేను పారిపోచున్నాను. ఈ మాటలు నేను ఎందుకు చెప్తున్నానంటే, మన యొక్క వ్యక్తిగత జీవితంలో ఇటువంటి యొక్క మాటలు ఎప్పుడు వస్తాయి అంటే, ఆయన సన్నిధిని వెతికినప్పుడు. ఆయన సన్నిధిని వెతకటము అంటే దాని అర్థం యువర్ ఫ్లెష్ ఈస్ డైయింగ్. నీ శరీరం చనిపోతూ ఉంటుంది. దేవుని సన్నిధిని వెతకకుండా మన యొక్క శరీరం చనిపోదు. వెతుకుట అంటే అది ఒక పోరాటం, పెనుయేలు లాంటి పోరాటం. వెతుకుట అంటే నువ్వు 2 విషయాలు వెతుకుతావు. నీ విషయాలు వెతుకుతావు, దేవుని విషయాలు వెతుకుతావు. దేవుని విషయాల్లో వెతికేవాడుగా ఉంటే నీ విషయంలో నువ్వు చనిపోతావు. గమనించండి, వెతుకుట, పెనుగులాడుట, నువ్వు పెనుగులాడుట నీ జీవితంలో దేవుని సన్నిధిలో నువ్వు నివసించటానికి అనుకూలమైనవి, నువ్వు నివసించకుండా ఉంచే వాటిని చంపేవి ఆయన వెతకటం ద్వారా వస్తుంది. అయ్యా, వెతకటం గురించి కొంచెం క్లియర్గా అర్థమయ్యేటట్టు చెప్పు. నాట్ మై థాట్ గాడ్, యువర్స్.
నా ఆలోచన కాదు, నీ ఆలోచన. ఈ మాట చెప్తే ఎవరు ఎప్పుడు వినలేదు. నేను ఒక చోట విన్నా, నేను ఒక దైవజనుడి ద్వారా విన్నా, లేకపోతే నేను ఒక పుస్తకంలో చదివా, ఇది చాలా బాగుంది. నువ్వు చెప్పచ్చు, కానీ నువ్వు అనాలి, ప్రభువా నా ఆలోచన కాదు, నీదే. నువ్వు నీ ఆలోచనల్లో పక్కన పెట్టుకోవటం నేర్చుకోవాలి. దైవజనులుగా నిన్ను నీ యొక్క నిర్ణయాల్లో పక్కన పెట్టుకోవటం నేర్చుకోవాలి. అందులో నీకు ఆనందం ఉండాలి. దేంట్లో? చాలా మంది శరీరాన్ని చంపే విషయంలో చస్తుందని అనుకుంటారు. అది చనిపోతున్న దాని విషయంలో నీకు ఆనందం ఉండాలి. నీ ఆలోచనను పక్కన పెట్టే విషయంలో నీకు ఆనందం ఉండాలి. పక్కన పెట్టడం వేరు, పక్కన పెట్టుట దాని యందు ఆనందించటం వేరు. మీరు సంతృప్తి కలిగి, మీకు సమృద్ధి కలిగి, మీకు సమస్తం ఉన్నప్పుడు నన్ను మీరు సంతోషముతోనూ ఆనందముతోనూ మీరు నన్ను సేవించలేదన్నారు. ఆత్మీయమైన ప్రిన్సిపల్ ఏంటంటే, నువ్వు చేసేది సంతోషంతో ఆనందంతో చేస్తున్నావా లేదా? దేవుని యొక్క సన్నిధిని దైవజనులు మనము ఈ యొక్క 2025లో we must seek the presence of God. దేవుని సన్నిధిని మనం వెతికినప్పుడు ఆయన సన్నిధితో పాటు ఆయన చెప్పవలసింది కూడా నిన్ను కదిలిస్తుంది. దేవునికి స్తోత్రం. 2 రోజులు నీకు వాక్యం వచ్చి ఉండదు, ఆయన సన్నిధి రాగానే 3 గంటలు నాన్ స్టాప్ వాక్యం వచ్చేసి ఉంటుంది. అంత సమయంలో దేవునికి స్తోత్రం, అది ఫలభరితంగా ఉంటుంది. దేవుని యొక్క సన్నిధిని వెదగటానికి బదులు ఇంతకాలము కొద్ది మంది దైవజనులు తప్ప అందరూ అన్ని విషయాలు వెతికిన వారే. ప్రభు మనకు తెలియపరుస్తుంది ఏమిటంటే, నా సన్నిధి వెదగటం మొదలు పెట్టండి. ఏమిటయ్యా నీ సన్నిధి వెదగటం మొదలు పెట్టడం అంటే, మీ విషయాలను పక్కన పెట్టడం నేర్చుకోండి. ఇంకొంచెం పైకి వచ్చి మీ విషయాలను పక్కన పెట్టడంలో మీరు ఆనందించండి. Praise the Lord. Unless we seek the presence of God, వ్యక్తిగతంగా మన దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు, you must say, God, not my will. నేను నా వ్యక్తిగతమైన బైబిల్ స్టడీలో నేను చదువుకున్న విషయాల్లో వచ్చిన నూతన తలంపులు, అది కాదు ప్రభువా మెసేజ్. నా హృదయాన్ని తాకిందే, అది కాదు ప్రభువా మెసేజ్. నీ హృదయంలో ఉన్నదే ప్రభువా ఈ ప్రజలకు మెసేజ్. మనము మెసేజ్ల కొరకు సేవకులు కాదు, సన్నిధిని వెదకటానికి మనం దైవజనులం. దేవునికి స్తోత్రం. మనల్ని దేవుడు నమ్మింది ఆయన సన్నిధిని వెదకటానికి, అంటే ఆయన సన్నిధిలో ఉండటానికి, అంటే ఆయన సన్నిధిని తీసుకువెళ్ళటానికి. ఎంతమంది నిజంగా నీ సన్నిధి రాని ఎడలా అని మనం చదువుతాం, కానీ మనము నీ సన్నిధి నాకు ముఖ్యం ప్రభు అని మనం ఒక ఆదివారం వాక్యం చెప్పేటప్పుడు, ఒక స్ట్రీట్ ప్రీచింగ్కి వెళ్ళేటప్పుడు, లేకపోతే ఒక ఉపవాస ప్రార్థనలో ఉన్నప్పుడు, ఒక మీటింగ్స్కి వెళ్ళేటప్పుడు, ప్రభు ఇదంతా ఎప్పుడు ఫలభరితం అవుతుందంటే నీ సన్నిధి. నీ సన్నిధి అంటే ఏమిటో నీకు తెలుసా అని ఒక ప్రశ్న. Do you know what it is like asking God, God, your presence. Your presence అంటే అర్థం ఏమిటో తెలుసా? Let me be disappear. ఏంటండి? Let me be disappear. నేను కనిపించటం కాదు, నువ్వు కనిపించటం. అది మనం జనరల్ గా మాట్లాడతాం అది, కానీ అది దాని యొక్క విధానం అది కాదు. మనము కనిపించినప్పుడు సన్నిధి వెదికే వారికి కన్నీళ్ళు వస్తాయి. ప్రైజ్ ది లార్డ్. మనం కనిపించినప్పుడు సన్నిధిని వెదికే వారికి కన్నీళ్ళు వస్తాయి. ఐ రిపీట్ అగైన్, మనము కనిపించినప్పుడు సన్నిధి వెదికే వారికి కన్నీళ్ళు వస్తాయి. సన్నిధిని వెదకని వారికి సంతోషం కలుగుతుంది. నీ ప్రతిఫలాన్ని ఇక్కడ నువ్వు పొందావు కాబట్టి దేవుని సన్నిధిలో నీకు ప్రతిఫలం ఉండదు. అందుకని ఒకరు నిన్ను మెచ్చుకుంటే నీకు బలం, ఒకరు నిన్ను తక్కువగా మాట్లాడితే నీ బలహీనం. కానీ సన్నిధిని వెదికేవాడు 2 విషయాల్లో తప్పిపోడు. దైవజనులం, దిస్ ఇస్ ద టైమ్ దట్ వీ హ్యావ్ టు సీక్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. ఈరోజు ప్రభువు నాకు ఇచ్చిన యొక్క మెయిన్ థింగ్ ఏమిటంటే,
దేవుని యొక్క దైవజనులు ఆయన సన్నిధిని వెతకటానికి ముందుకు రావాలి. ఆయన సన్నిధి వెతకటం వల్ల ఏం జరుగుతుందో కొన్ని విషయాలు మీకు నేను చెప్తాను. దాంట్లో అతి ప్రాముఖ్యమైనది నీ యొక్క శరీరం చనిపోవటం మొదలు పెడుతుంది. శరీరం చనిపోవటం అంటే నీ మహిమను నువ్వు వెతకవు, ఆయన మహిమను వెతుకుతావు. తనకు తానుగా మాట్లాడువాడు తన మహిమను వెతుకుచూ ఉన్నాడు. ఆయన మాటలను మాట్లాడేవాడు ఆయన మహిమను వెతుకుతున్నాడు. ఆయన ఈజ్ పర్ఫెక్ట్ అన్నాడు యేసుక్రీస్తు ప్రభువారు యోహాను సువార్తలో. ప్రైజ్ ది లార్డ్, ఆమేన్. దేవుని యొక్క సన్నిధి వెతుకుచున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి. 2 సమూయేలు 6వ అధ్యాయం ఇంటికి వెళ్ళి చదివితే దేవుని సన్నిధి వెతికేటప్పుడు ఎవరినో సంతోష పెట్టడానికో ఏదో లోక సంబంధులు పద్ధతిలో నువ్వు అవలంబించకూడదు. అది దేవుని యొక్క సన్నిధి. గమనించండి, దేవుని సన్నిధి వెదికే వ్యక్తి దీవెనలను తన చేతిలో మోసుకొని పోతూ ఉంటాడు. మనల్ని పిలిచి సంఘాల్లో, అయ్యా మా అబ్బాయికి బర్త్డే ప్రేయర్ చేయండి, మా అమ్మాయికి పెళ్లి కుదిరింది ప్రేయర్ చేయండి అని వాళ్ళు పిలుస్తారు. మనం వెళ్ళి ప్రార్థన చేస్తాం. కానీ మనం చెప్పగలగాలి, వాళ్ళు మనల్ని పిలిచి ప్రార్థన చేయించుకోవటానికి ఉన్న వ్యత్యాసం ఏమిటి? ఏముంది మన దగ్గర? వాళ్ళ ప్రార్థనలు సరిపోవా? మన దగ్గర ఒక ప్రత్యేకమైనది ఉంది. అదేమిటంటే నువ్వు వెళ్ళినప్పుడు ఆయన సన్నిధి ఉంటుంది. వాళ్ళ దగ్గర లేదా? కాదు. నువ్వు ఆయన సన్నిధిని వెతకటానికి వేరు చేయబడిన వ్యక్తివి. నువ్వు వెళ్ళి చెప్తావు, నేను వస్తే నీకు దీవెన ఉంటుంది అని నువ్వు చెప్పగలవు. ఎప్పుడంటే ఆయన సన్నిధి నువ్వు వెతికినప్పుడు. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. సో సీక్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. ఆయన సన్నిధిని వెతుకుడి. ప్రైజ్ ది లార్డ్. కొన్ని విషయాలు నేను మిస్ కాకూడదని కొన్ని విషయాల మీద నేను రాసుకొని ఉన్నాను. సో ఐ విల్ జస్ట్ సీ వెదర్ ఐ యామ్ మిస్సింగ్ ఎనీథింగ్. ప్రైజ్ ది లార్డ్. ఫస్ట్ థింగ్, దేవుని యొక్క సన్నిధిని వెదికేది ఆయన చేత. యు మస్ట్ బి లెడ్. మన జీవితాల్లో నిజమైన నడిపింపు అనేది ఆయన సన్నిధిని వెదికినప్పుడు మాత్రమే మనము ఎరగగలం. దావీదు యాజకుడా? దావీదు యూదా గోత్రపు వాడా? లేవి గోత్రం వాళ్ళు కదా యాజకులు. దావీదుకి ఏం పని? ఇశ్రాయేలీల్ని దీవించి భక్ష్యమును అనగా మాంసమును రొట్టెనిచ్చి చేతులెత్తి వాళ్ళని దీవించే పని లేవీయులని దేవుడు చెప్పాడు. దావీదుకి ఏం పని? దావీదు యూదా గోత్రం వాడు, లేవి గోత్రం వాడు కాదు పాత నిబంధనలో. కానీ ఎందుకని తన చేతులెత్తి వాళ్ళని దీవించాడు దావీదు? లేవీయులను ఎందుకు దేవుడు దీవించేవాడుగా చేశాడో తెలుసా? వాళ్ళు దేవుని సన్నిధిలో నిలబడటానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి వాళ్ళు దీవించటానికి దేవుడు వాళ్ళని వేరు చేశాడు. ఎప్పుడైతే ఆ ప్రిన్సిపల్ ప్రకారం ఎవరైనానో దేవుని సన్నిధిలో ఉండటం నేర్చుకుంటే వాళ్ళు ఆటోమేటిక్ గా వాళ్ళ బాడీ దీవించే బాడీగా మారిపోతారు. నేను యూదా గోత్రం వాడిని, ఇది లేవీయులకు సంబంధించింది అనుకోడు. మరి అలాగనుకుంటే సౌలు బలర్పించాడు. సమూయేలు వచ్చి ఇది నీది కాదు కదా, నువ్వెందుకు అర్పించావు బలి అని చెప్పి సౌలుని గద్దించాడు. బలి ఎందుకు అర్పించకూడదు? బలర్పించేది ప్రవక్త పని, యాజకుల పని అయితే రాజు ఎందుకు చేశాడనే కదా అక్కడ క్వశ్చన్. మరి దీవించేది యాజకుల పైన అయినప్పుడు మరి దావీదు ఎందుకు దీవించాడు? ప్రైజ్ ది లార్డ్. ద ప్రిన్సిపల్, ఒక మనిషి దేవుని యొక్క సన్నిధిలో ఉన్నాడు అంటే ఆటోమేటిక్ గా వాడు లేవీడైపోతాడు, దీవించేవాడు అయిపోతాడు. వాడు అన్యుడైనను కూడా దేవుని సన్నిధిలో ఉంటే వాడు లేవీడిగా మారిపోతాడు. లేవీడు అంటే ఏమిటో తెలుసా? దేవుని సన్నిధిలో నిలిచి ఉండేవాడు.
ప్రైజ్ ది లార్డ్. మనము దీవెన తీసుకొని రావాలి. మనం ఎంత కాలం అని ప్రయాసపడతాం, మనం ఎంతో ప్రయాసపడుతున్నాం. దేవుడికి ఒక వ్యక్తి ఆయన సన్నిధిలో నిలబడేవాడు కావాలి. ప్రైజ్ ది లార్డ్. 101 కీర్తన చూద్దాం. 101:6 నా యొద్ద నివసించున్నట్లు దేశంలో ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఎవరిని వెతుకుతున్నాడు? ఆయన సన్నిధిలో నిలుచుండే వారి కొరకు వెతుకుతున్నాడు. రాత్రి ఎందు ఆయన సన్నిధిలో నిలుచుండు వారులారా. ప్రైజ్ ది లార్డ్. దేవుని సన్నిధిని వెతకటం ఇట్ ఇస్ సో సింపుల్ అండ్ దెన్ ఇట్ ఇస్ సో పెయిన్ఫుల్. నువ్వు దైవజనుడు అయితే, నేను దైవజనుడిని అయితే, నువ్వు దైవజనురాలు అయితే, ప్రభువా నీ సన్నిధి రావాలి అని మనం ఎప్పుడైనా స్పందించామా? మనం మెసేజ్ కావాలి అన్నంతసేపు లో సగమైన దేవుని సన్నిధి మీదకు మన మనసు వెళ్ళిందా? సన్నిధి ఏం చేస్తుందో మనకి తెలియదు. సన్నిధి నిన్ను నడిపించేదే. అర్థమవ్వాలి అంటే సముద్రములో ఇప్పుడంటే మిషన్స్ వచ్చినాయి, కానీ తెరచాపన బట్టి ఓడ కదిలినట్లు ఆయన సన్నిధి వచ్చినప్పుడే మనం కదలటం జరుగుతుంది. ప్రైజ్ ది లార్డ్. మిగతావన్నీ కదిలినట్లు కనిపిస్తాయి. మీరు ఎప్పుడైనా సముద్రం దగ్గర నుంచొని చూసారండి? ఒడ్డున నీళ్ళల్లో ఒక కొంచెం లోతు నీళ్ళకెళ్ళి పాదాలు నిలిపి ఇలా చూస్తూ ఉంటే నీళ్లు, ఒక చిన్న బాబుని, ఒక 4 సంవత్సరాల బాబుని వాళ్ళ నాన్న తీసుకొచ్చి సముద్రపు నీళ్ళ దగ్గర ఆయన నుంచోబెట్టాడు. ఊరికి వాడు నీళ్ళ వైపు చూస్తూ చూస్తూ బ్యాలెన్స్ తప్పి పడిపోయాడు. వాడు లెక్క ఏంటో తెలుసా? వాడు కదులుతున్నట్టు ఫీలింగ్ వస్తుంది కింద నీళ్లు కదులుతుంటే, కానీ వాడు కదలటల్లా. వాడికి నీళ్ళు ఇట్లా అంటే వాడు కదులుతున్నట్టు వాడు ఇట్లా పడ్డాడు. వాడు మనము దేవుని సన్నిధిని వెదకనప్పుడు మనదేదో జరుగుతుందన్న ఫీలింగ్ ఉంటుంది, కానీ నిజంగా పడవ కదలటల్లా. అదేదో కదులుతున్న ఫీలింగ్, కదులుతుంది అన్నట్లుగా ఉంటుంది, కానీ నిజమైన లోతుకి వెళ్ళే పడవ కాదది. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. టు సమ్వన్ గాడ్ ఈస్ సేయింగ్, మన సంఘం కరెక్టే, మనం అధికం అవ్వాలి, మనం అభివృద్ధి చెందాలి. ఎంతసేపు మన యొక్క పరిచర్య, మన యొక్క అభివృద్ధితోనే మనం పోల్చుకుంటున్నాము, కానీ ఆయన సన్నిధితో పోల్చుకోవటం మనకి ఎప్పుడైనా జరుగుతూ ఉందా? ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఆయన సన్నిధితో పోల్చుకుంటా మోషేకు జరిగింది. ఎవరు ఏ మెసేజ్లు చెప్పారు అబ్రహాంకి? నేను ఎవరి సన్నిధిలో జీవించుచున్నాను అన్నాడు. ఏ మెసేజ్లు చెప్పారండి అబ్రహాంకి? ఆయన యొక్క సన్నిధిలో మనం జీవించే వరకు కూడా దేవుని యొక్క ప్రణాళికలు మనం జీర్ణం చేసుకోలేము. ఎందుకంటే అవి చాలా కఠినంగా ఉంటాయి, చాలా కష్టంగా ఉంటాయి అవి. దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తే దైవజనులు ఏ విధంగా దేవుని యొక్క సన్నిధిని వెదికారు. సో ఒక విధంగా ప్రాక్టికల్ గా చెప్దాం. ప్రభు సన్నిధికి వెళ్ళినప్పుడు ఆయన వెతకటం అంటే, ప్రభు నేను కాదు నువ్వు, నా ఆలోచన కాదు నీ ఆలోచన, నా ఉద్దేశం కాదు నాయనా నీ ఉద్దేశం, నా తలాంతులు కాదు ప్రభు నీ తలాంతులు. చూడండి, మనల్ని మనం పక్కకు పెట్టుకోవటం వెదుకుటలో మొదటి విషయం. ఐ విల్ గో ఫర్దర్ డౌన్. వెదకటం గూర్చుకున్న విషయాలు మీకు నేను చెప్తాను. మనము దేవుని యొక్క సన్నిధి మనతో రానంత కాలం మన జీవితాల్లో శత్రువు లయపరచబడాడు. వాడు ఎప్పుడూ కదులుతూనే ఉంటాడు. ఫిలిస్తీన్లు ఏం చేశారంటే,
వాళ్ళ దగ్గర మందసము ఉన్నంత కాలం మనం వాళ్ళని జయించలేమని మందసాన్ని తీసుకుని వెళ్ళిపోయారు. శత్రువుకు తెలిసింది, దైవజనులు మనకు తెలియటంలా. మందసము ఉన్నంత కాలం మనం వాళ్ళని జయించలేం. మందసాన్ని బట్టి వాళ్ళ ధైర్యం తెచ్చుకుంటున్నారు కాబట్టి మందసాన్ని తీసుకొని వెళ్ళిపోయారు. వాళ్ళకి ఆ మందసం చేసిన నష్టం వాళ్ళకి తెలియదు, వాళ్ళు చూసి భయపడ్డారు. కానీ శత్రువు ఏం చూస్తున్నాడు తెలుసా? ఆయన యొక్క సన్నిధి ఉన్నంత కాలం వారిని మనం ఏం చేయలేం. మన శత్రువు మనం ఏమీ చేయలేము. ఆయన సన్నిధి వచ్చినప్పుడు శత్రువుని దేవుడు డీల్ చేస్తాడు. ఏమండి, శత్రువుని దేవుడు డీల్ చేస్తాడు. ఆయన సన్నిధిలో మనం ఉండటం నేర్చుకున్నప్పుడు శత్రువుని దేవుడు డీల్ చేస్తాడు. దేవుడు సన్నిధి డీల్ చేస్తుంది. దాగోను గుడిలో పెడితే నువ్వు ఉపవాస ప్రార్థన చేయవసరంలా, నేనే డీల్ చేస్తా దాన్ని. మనిషి కాదే, ఆ యొక్క మందసము మనిషి ఏం కాదే. మందసములో రక్తం లేదే, మాంసం లేదే. ఒక చెక్క పెట్టి లోపల పెట్టబడిన ఆ యొక్క మన్నా గాని, 10 ఆజ్ఞలు గాని, చిగురించిన కర్ర గాని, కెరూపులు గాని, బంగారపుతో పొదగబడిన తాపబడిన ఆ యొక్క మందసము పెట్టి తీసుకుని వెళ్తే దేవుడు అంటున్నాడు, అది నా సన్నిధికి సాదృశ్యం. దేవునికి స్తోత్రం. ఐ విల్ డీల్ విత్ ఇట్. మోషే, నీతో నా సన్నిధి వస్తుంది. నేను ఐగుప్తు దేవతలకు తీర్పు తీరుస్తున్నాను. మీరు గమనించండి, ఇంతకు ముందు నేను చెప్పింది సన్నిధితో మనం నడిపింపబడటం, సన్నిధికి మనం చెప్పే మెసేజ్లకి పరిచర్యకు ఉన్న పోలిక నేను చెప్పాను. కానీ దేవుని యొక్క దృష్టితో చూస్తే మనం, దేవుని యొక్క సన్నిధి నా సన్నిధి నీతో వస్తుంది అని దేవుడు చెప్పినప్పుడు దేవుడు ఏమంటున్నాడు తెలుసా మోషేతో? మోషే, ఐ విల్ డీల్ విత్ ద గాడ్స్ ఆఫ్ ఈజిప్ట్. ఐగుప్తు దేశం యొక్క దేవుళ్లను నేను డీల్ చేయబోతున్నాను. పద. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. ఈ లోకనాథులతో డీల్ చేయాలి అంటే ఇక్కడ దేవుని ఏర్పాటు చేత పిలువబడిన వారు ఆయన సన్నిధిని వెతకటానికి పిలువబడ్డాం. ఆయన సన్నిధిని వెతకటానికి పిలువబడ్డాం. నేను కాదు ప్రభువా, నా ఆలోచన కాదు, నా ఇష్టం కాదు ప్రభువా, నేను ఎక్కడ నా ఇష్టం చేస్తానో భయపడుతున్నాను ప్రభువా. దేవునికి స్తోత్రం. మనకు కృప ఎందుకు కావాలో తెలుసా అండి? మనకు కృప ఎందుకు కావాలి అంటే మనము స్వతహాగానే వంకర స్వభావం గలవారు. మనం అనేక సార్లు ప్రభువా కృపవు, దైవజనుడు 5 రెట్లు 10 రెట్లు 7 రెట్లు 2 రెట్లు ఉపయోగపడేటట్లు అంటారు. నేను అది ప్రార్థన వింటున్నప్పుడల్లా దేవుడికి ఇష్టం లేదా ఉపయోగించుకోవటం? సరే, యథార్థంగా ఉపయోగించుకో ప్రభు అని చెయ్యొచ్చు. కానీ నేను ఇలా ఆలోచించేవాడిని, దేవునికి ఇష్టం లేదా అని. మనము దేవునికి ఇష్టం లేదు కాదు, దేవుడు మన ద్వారా కదలలేని స్థితిలో మనం కదులుతాం. అందుకు మనకి కృప కావాలి. నేను పక్కకు వెళ్ళిపోకుండా నీ కృపవు నీ పనిని ముగించటానికి. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క సన్నిధి మోషేతో వస్తే ఏమవుతుంది? ఐగుప్తు దేశాన్ని మొత్తాడు. మన సంఘాల్లో మనం ఏ పరిస్థితుల్లో గుండా వెళుతున్నా ఒకటి నేర్చుకుందాం. మోషే గుడారంలోనికి వెళ్ళి సాగిలపడ్డాడు. ప్రార్థన చేయట్లా, ఆయన సన్నిధి వెతుకుతున్నాడు. అంటే అర్థం ఏంటి తెలుసా? నువ్వు డీల్ చేయి ప్రభువా, నేను నీ సన్నిధిని వెతుకుతున్నాను. నువ్వు నాతో రాకపోతే నేను ఎక్కడ సాగిలి పడతాను రేపు పొద్దున్న? మనం అనవసరంగా మన పరిస్థితులు మనం డీల్ చేయడానికి మనం వేదన పడుతున్నాం. గమనించండి దైవజనులారా, మరీ ముఖ్యంగా దేవుడు పిలిచిన దైవ సేవకులు మాత్రమే. ఈ మాట అంటున్నందుకు నన్ను క్షమించండి, అందరూ కాదు. దేవుడు పిలిచిన వారు మాత్రమే నేను చెప్పే విషయాలు గ్రహిస్తారు. మీకు ఇష్టమైనా మీరు తీసుకోవచ్చు, కానీ అది కాదు.
ఆయన చేత పిలువబడిన వారు మాత్రమే, నన్ను ప్రభు పిలిచాడని నాకు తెలుసు అన్న వారికి ప్రభు చెప్తుంది, నిన్ను నేను పిలిచినప్పుడు నా సన్నిధి వెతుకు నువ్వు. ఆయన సన్నిధి వెతికినప్పుడు, మోషే నీకు నేను వరాలు ఇచ్చి పంపించటంలా, నువ్వు చాలా చిన్నది అడిగావు. నువ్వు ఏమడిగావు? నన్ను వాళ్ళ నంబర్ అన్నావు, నీ పేరేంటి అన్నావు, రక్తం నీళ్లు రక్తం అయ్యావు, కర్రని అది సర్పంగా మార్చావు. నేను చెప్పింది నేను నీతో వస్తానని, నువ్వు అడిగింది ఈ ఐగుప్తీయులు నన్ను నువ్వు పంపించావని తెలుసుకుంటారని నువ్వు అడిగావు. నేనేం చేస్తున్నాను తెలుసా? ఐగుప్తీయుల దేవతలకు తీర్పు తీర్చబోతున్నాను. అది నేను నీతో రావటం అంటే. దేవునికి స్తోత్రం. దైవజనులారా, దేవుని యొక్క సన్నిధిని మనం వెతికే వారంగా మనం ఉన్నప్పుడు మనం దేవుని సన్నిధిని వెతకాలి. దేవునికి స్తోత్రం. దేవుని రాజ్యం కట్టబడాలి, దేవుని బిడ్డలు రావాలి బయటకంటే. ఆమేన్. నువ్వెప్పుడు ఏ విధంగా కదులుతావో నీకే తెలియదు. ప్రైజ్ ది లార్డ్. యువర్ ఎనిమీ విల్ బి కిల్డ్. మన శత్రువు మన శరీరం, మన శత్రువు దేవుని సన్నిధి డీల్ చేస్తుంది. ఆమేన్. మరొక విషయం చూడండి, అవర్ ఎనిమీ, the word of God says, wrote something, yeah. దేవుని యొక్క సన్నిధిని బట్టి మన యొక్క జీవితాల్లో దేవుని యొక్క రాజ్యము నిజంగా కట్టబడుతుంది, లేకపోతే కట్టబడదు. దేవుని సన్నిధిని వెదికే వారు మాత్రమే జీవాన్నిచ్చేవారు. ప్రైజ్ ది లార్డ్. దేవుని సన్నిధిని వెదికే వారు మాత్రమే జీవాన్నిచ్చేవారు. మన జీవితాల్లో సేవకులు మనకు కనిపించాల్సింది seeking the presence of God. నేను మీకు అంత పెద్ద మాట ఉపయోగించలేను కానీ, దేవుని సన్నిధిని వెతకండి, మీ భాష మారుతుంది. ఏమిటి భాష? నీ యొక్క మాటలు దేవుని శక్తితో ముడిపడి ఉంటాయి. ప్రైజ్ గాడ్. అందరూ ఆ మాట మాట్లాడటానికి కుదరదు. నీ మాటలు దేవుని యొక్క శక్తితో ముడిపడి ఉంటాయి. అపోస్తలుడైన పౌలు అన్నాడు, దేవుని యొక్క రాజ్యము ఇట్స్ నాట్ ఓన్లీ మేర్ వర్డ్స్, ఇవి మాటలు మాత్రమే కాదు, ఇవి దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క మాటను ముడివేయగలిగేది దైవజనుడు. ఎందుకంటే వాడు దేవుని యొక్క సన్నిధిని వెతుకుతాడు. కాబట్టి వాళ్ళు మాట్లాడే మాట, సౌలు 1వ సమూయేలు గూర్చి ఏమి రాయబడి ఉన్నదండి? సమూయేలు గూర్చి తన నోటు నుంచి 3:19 దేవుని సన్నిధిని వెతికినప్పుడు దేవుడు తన మాటను తను నెరవేర్చేవాడుగా ఉంటాడు. దేవునికి స్తోత్రం. యువర్ వర్డ్స్ విల్ బి బౌండ్ విత్ ద పవర్. ప్రైజ్ ద లార్డ్. ఆమేన్. ఒక ఎగ్జాంపుల్, నాకు ఒక బ్రదర్ తెలుసు, బెంగళూరులో. ఒకసారి వెళ్ళి ఇలాగే ఒక చిన్న కుటుంబ ప్రార్థనలో వాక్యం చెప్తున్నాడు. ఉన్నట్లుండి ఒక ఆమె, ఆ ఇంటిలో పక్కన ఆమె లండన్ నుంచి వచ్చింది. లండన్ నుంచి వచ్చిన తర్వాత ఆ మీటింగ్లో ఉండి చెప్పిన మాటను విని, యేసు ప్రభు ఈరోజు కూడా చేయగలడా, ఆయన ఇప్పుడు కూడా శక్తివంత దేవుడా అని అన్నాడు. ఈయన రోషంతో దేవుడు ఈరోజు కూడా చేయగలడు అని చెప్పాడు.
ఏంటంటే వాళ్ళు లండన్ నుంచి వచ్చి దగ్గర ఎన్నో నెలలు అయింది, మళ్ళీ లండన్ వెళ్ళిపోవాలి వాళ్ళ పిల్లల దగ్గరికి. వచ్చిన రోజు నుంచి వీళ్ళ భర్త బెడ్రూమ్లో పడుకుంటాడు, డైనింగ్ హాల్లోకి వచ్చి తింటాడు, మళ్ళీ బెడ్రూమ్లోకి వెళ్ళి పడుకుంటాడు, మళ్ళీ డైనింగ్ హాల్లోకి వచ్చి తింటాడు, మళ్ళీ బెడ్రూమ్లోకి వెళ్ళిపోడు. ఎవరితో మాట్లాడు, ఏమి చేయడు. ఏమైంది మీకు తెలుసు, దయ్యం పట్టింది. ఇది ఛాలెంజ్ అని చెప్పి ఆయన ఛాలెంజ్ అయితే చేసేసాను సుధీర్. ఇంటికి వెళ్ళిన తర్వాత ఛాలెంజ్ చేశాను, నేను ఉపవాస ప్రార్థనలో ఉన్నాను. నెక్స్ట్ వీక్ వాళ్ళ ఇంటికి నేను వెళ్ళేటప్పటికి నేను నోరు తెరవకముందు ఆమె నోరు తెరిచింది, జీసస్ ఈజ్ అలైవ్, యేసు ఈ రోజుకి బ్రతుకున్నాడు. మొట్టమొదటిసారి నా భర్త ఇంట్లో నుంచి బయటకు వచ్చాడు, మీటింగ్ వచ్చాడు ఈ రోజు అందట. తర్వాత అయ్యగారు మీరు మా ఇంటికి ఓ రోజు వస్తారా? ఏమిటి? ఒక్కసారి రండి. వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళ ఇల్లు దగ్గర ఒక మేబీ ఒక 5 bedroom హౌస్, చాలా పెద్దది. అయ్యా మీకు ఈ ఇల్లు మేము రాసి ఇచ్చేసి మేము లండన్ వెళ్ళిపోవాలనుకుంటున్నాం అన్నారట. ఏంటంటే మేము చూసాం, మాకు కావాల్సింది ఏముంది, మాకు ఒక విడుదల జరిగింది అని చెప్పారు. నేను ఆ బ్రదర్తో అన్నా, మరి నీలాగా చాలా మందిని దేవుడు మా ద్వారా విడుదల చేశాడు, మరి ఎవరు మాకు ఒక సెంటు స్థలం కూడా ఇవ్వలేదేంటి అన్న. కాన్వర్జేషన్ అది. మీ హృదయంలో నేను పెట్టేది ఒక మాట, నువ్వు మాట్లాడే మాట దేవుని శక్తితో ముడిపడి ఉందా? దేవుడు స్వస్థత పరుస్తాడులేమా, ప్రార్థన చేద్దాం. నీకే డౌట్, ప్రార్థన చేద్దాం అని అంటున్నావు అంటే నేను చేసేది ఏమీ లేదని అర్థం. కారణం ఏంటి దైవజనులారా? అన్లెస్ యు సీక్ హిస్ ప్రెసెన్స్ యువర్ వర్డ్స్ విల్ నాట్ బి విత్ పవర్. ఆయన సన్నిధిని వెదికే వరకు కూడా నీ నోటి మాటలు ఆయన యొక్క శక్తిని ముడిపెట్టడం నీకు చేత కాదు. నువ్వేదో తీసుకొని ముడిపెడితే ముడిపడవవి. ఆమేన్. ఆయన సన్నిధి వెతికినప్పుడు ఆ నైపుణ్యాన్ని నువ్వు తెచ్చుకుంటావు. ఈ నా నోటి మాట తప్ప మరలా మీకు వర్షం రాదు. దేవునికి చప్పట్లు కొడతాం. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. అది ఆయన గొప్పతనం కాదు, అక్కడ మనం నేర్చుకోవాల్సిన ప్రిన్సిపల్. నేనేమని సన్నిధిలో నివసించుతున్నా, నేను దైవజనుడును అయితే దైవజనుడు అయితే నా నోటి నుంచి ఒక మాట వస్తూ ఉంది, అమ్మా నేను దైవజనుడును అయితే నా నోటి నుంచి వచ్చే మాట శక్తితో కూడుకొని ఉంటుంది. ఏమిటది? నీవు 50 మంది నీ యొక్క లీడర్, ఆకాశం నుంచి అగ్ని వచ్చి మిమ్మల్ని దహించి వేస్తుంది. దట్స్ ఆల్. వాళ్ళు చచ్చిపోతే ఈయనకేం సంతోషం కాదు. అలాగైతే చివరికి వచ్చి కరుణించమన్నవాడు కూడా చచ్చిపోతేనే ఆయనకు సంతోషం ఉంటుంది. ఆయన ఎవరు చనిపోవటం ఇష్టం లేదు కాబట్టి ఆ వ్యక్తి ఏం చేస్తున్నాడండి, ఎవరు చనిపోవటం ఇష్టం లేదు కాబట్టి వర్షం లేకుండా వారు దేవుని వైపుకి తిప్పాలని ఆశపడుతున్నాడు. కానీ వర్షం లేకపోయినా కూడా కఠినంగానే ఉంటారు, కానీ హృదయాలు మార్చుకోనప్పుడు అక్కడ మరణం కనిపించాల్సిందే. ఒక భయం కలిగించే మాట చెప్పనా? దేవుని సన్నిధిలో నువ్వు ముడిపడ్డావంటే కొన్ని మరణాలు కూడా జరుగుతాయి. మీరు అనొచ్చు, బ్రదర్ దేవుడు కరుణామయుడు కదా. కరెక్టే. నీ భర్తను పాతిపెట్టి వచ్చిన పాదాలు మీరు చెప్పాలి, వాకిటి యొద్దే నిలిచి ఉన్నాయి, వెన్ను కూడా. 2 వారాల తర్వాత చనిపోయింది ఆమె. అక్కడ మీరు దేవుని యొక్క మనం చూడాల్సింది వేరు. మనం అది చూసి ఎగ్జైట్ అవటం కాదు, ఏం జరుగుతుందో చూడండి. దేవుని సన్నిధిని వెదికే వ్యక్తి, నా సన్నిధి వెతుకుడి, నా బలమును వెతుకుడి, ఇవి 2 కనెక్ట్ అయ్యేది అక్కడే. మనము దేవుని సన్నిధిని వెతకకుండా దేవుని యొక్క బలాన్ని వెతుకుతున్నాం. దాని తాళాలు సన్నిధి వెతికే దగ్గర ఉన్నాయి. దైవజనులుగా మనము నాతో సహా బలము లేని వారముగా, ప్రైజ్ ది లార్డ్, మనం ఉంచడానికి వీల్లేదు. మన నోటు నుంచి వచ్చే మాట శక్తి కలిగినది. దీనికి ఎక్కువ పెడితే కాదు, లేకపోతే బాక్సులు పెడితే కాదు. దీనిలో ప్రభావము నువ్వు లోపల సన్నిధిలో నివసించాలి. ఎక్కడండి?
లోపల సన్నిధిలో నివసించాలి. ఆ గాలి విసరటం, ఆ మేఘాలను నువ్వు గ్రహించాలి. నేను కాదు, నువ్వు కానప్పుడు నేను ఇంకా కాదు. ఈ విషయాలు నేను ప్రాక్టికల్గా చెప్తున్నాను. సేవకులకి నేను మెసేజ్లు చెప్పాలని ఇష్టపడను. ఐ వాంట్ టు బిల్డ్ యూ ఇన్ ఎ డిఫరెంట్ వే. అందుకని ఫస్ట్ నుంచి వచ్చిన వాళ్ళకి తెలుసు నేను ఏ విధంగా స్టెప్ బై స్టెప్ దీనత్వం నుంచి సాత్వికము, ఆ తర్వాత ఓవర్కమర్స్ అని, ఆ తర్వాత ఏ విధంగా మనము అది ఆ విధంగా కట్టుకుంటూ వచ్చాను. కానీ సడన్ గా దేవుడు డైరెక్షన్ తిప్పాడు. ప్రైజ్ ది లార్డ్. వాట్ ఈజ్ నెసెసరీ నౌ? ఇప్పుడు మనకి ఏది అవసరమో దానికి నువ్వు నోరు తెరవాలి. ఎందుకంటే బేసిక్గా సేవకులకు వాక్యం చెప్పాలంటే నేనేమనుకుంటాను, వాళ్ళకి తెలియంది కాదు ప్రభు అంటాను. కానీ ద టైమ్ హ్యాడ్ కమ్. ఆమేన్. అంటే వాక్యం కాదు, ఇది దేవుని యొక్క డైరెక్షన్ మనకి. ప్రైజ్ ద లార్డ్. ఆ మాట చాలా ఆశ్చర్యం. నా నోటి మాటను బట్టి కాక నువ్వేం దేవుడువా? దేవుని యొక్క సన్నిధితో నీ కనెక్షన్ పెరిగినప్పుడు నీవు దేవుడుగా అవుతావు. కొంతమందికి అహరోను నీ మాట తన నోటుంటుంది, అహరోనికి నువ్వు ప్రైజ్ ది లార్డ్ దేవుడు అయ్యిందో. ఎవరు? మోషే అహరోనికి దేవుడు అంటే పూజించమని కాదు దాని అర్థం. మోషే ఎవరు? మోషే దేవుని యొక్క సన్నిధిలో ఉండే వ్యక్తి. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. మనము దేవుని యొక్క సన్నిధికి దేవుని శక్తిని ముడిపెడతాం. మన యొక్క మాట్లాడే విధానం మారుతుంది. అబ్రహాం జీవితంలో మారింది, సమూయేలు జీవితంలో మారింది, ఎలీషా జీవితంలో మారింది. మీరు చెప్పండి, ఏలియా జీవితంలో మారింది. నువ్వేమైనా దేవుడువా నా నోటి మాట ద్వారా తప్ప అంటే ఎస్ ఎస్ ఎస్. He knows to connect the power of God and the word of God. దేవుని యొక్క వాక్యము దాని యొక్క శక్తిని కనెక్ట్ చేయగలం. 16వ అధ్యాయము మార్కు సువార్త చివరి వచనాలు. వారు దేవుని వాక్యము ప్రకటించుచుండగా, చివరి వచనం 16వ అధ్యాయంలో కరెక్ట్ బ్రదర్, చదవండి. సూపర్. దాని వెనువెంట జరుగుచూ వచ్చిన కార్యముల చేత ఏంటండి? వాక్యమును స్థిరపరుస్తున్నాడు దేవుడు. వారు మాట్లాడుచున్నది దేవుని సన్నిధిలో నుంచి. ఏమిటి వీరు? పామరులు, చదువులేని వారు. వీరు మాట్లాడుతుంటే ఏంటి ఇలా జరుగుతుంది అంటే, దేవుని సన్నిధిలోను దేవుని యొక్క మాటను, దేవుని రాజ్యము అది ఆ శక్తితో కూడుకొనినది. దానిని కలిపేవారుగా ఉంటూ ఉన్నారు. మన యొక్క పరిస్థితి ఏమిటి అంటే, we don't seek the presence of God. దేవుని యొక్క సన్నిధిని వెదగటం కంటే మన పరిచర్యను, ప్రజలు మన గురించి మాట్లాడే విషయాలను కప్పిపుచ్చటానికి మనం వెతుకుతూ ఉంటాం. కానీ ఒకటి గుర్తుంచుకోనండి, నువ్వు రహస్యంగా దేవుని సన్నిధిని వెదిగితే ఒక దినాన శత్రువులు కూడా మా దేశంలో నయమాను స్వస్థత పరచగలిగే దేవుని సన్నిధిలో ఉండే ఒక దైవజనుడు ఉన్నాడు అని నువ్వు ఇక్కడ నోరు మూసుకొని కూర్చున్నా నీ గురించి కొంతమంది ఎవరో అక్కడ మాట్లాడతారు. ప్రైజ్ ది లార్డ్. మనం ఎవరి దగ్గరికి వెళ్ళి మనం వారితో కొంచెం క్లోజ్గా మాట్లాడి మనకేదో ద్వారాలు తెరవబడాలి అనో, లేకపోతే మనం కొంచెం ఏదో ఒకటి, డోంట్ డూ ఆల్ దాట్. గమనించండి, ఈ పాస్టర్ గారు ఆ పాస్టర్ గారిని పిలుస్తాడు మీటింగ్లకి, ఆ పాస్టర్ గారు ఈ పాస్టర్ గారిని పిలుస్తారు. నేనేం చెప్తున్నానంటే, నీవు వాళ్ళ మీద అభిమానంతో పిలుస్తున్నావా, వాళ్ళ ద్వారా దేవుడు కదులుతున్నాడని పిలుస్తున్నావా? ప్రైజ్ ది లార్డ్. అది సంఘానికి ఆయన అవసరమా? మనం మీటింగ్స్ పెట్టే సేవకులతో నేను ఒక విషయం మీ ముందు నేను ఉంచుతాను, ఇది మీకు బాగా పనికి రావాలి. మీటింగ్స్ పెట్టడం తప్పు లేదు. మీరు పిలిచే పాత్ర అక్కడ న్యాయం చేయగలడు అని మీరు అనుకుంటున్నారా? లేక టీవీల్లో పెద్ద స్పీకర్ అని,
ఎక్కువగా అనేక మంది మీరు పిలుస్తున్నారా, అది మీకు ఆటంకం అవుతుంది రేపు పొద్దున్న, మీకు భారం అవుతుంది రేపు పొద్దున్న, మీ సంఘాలు విచ్ఛిన్నం అవుతాయి. దాన్ని బట్టి అట్లా కాదు మనం పిలవాల్సింది. ఆ పాత్ర అవసరత ఇక్కడ ఉంది. మనం అన్ని చేసేవాళ్ళం కాదు. నేను నిమిత్త మాత్రుని, మీరు నిమిత్త మాత్రులు. మనమంతా అంగములు, అవయవములు, మన ఒక్కొక్కరికి ఒక్కొక్క పరిచయం ఇవ్వబడింది. అయితే మన సంఘములో ఆ వ్యక్తి వలన క్షేమాభివృద్ధి కలుగుతుందని నువ్వు చూసినప్పుడు మాత్రమే నువ్వు అతన్ని పిలవాలి. కానీ అతను ఒక టీవీ స్పీకర్ అను, 10 మందికి తెలిసిన వ్యక్తను నువ్వు పిలిస్తే నువ్వు చేసిందే నువ్వు విత్తుతావు, నువ్వు కోస్తావు. అనేక సంఘాలు ఎందుకు చెడిపోతున్నాయో తెలుసా అండి? సంఘాలు ఎందుకు డివైడ్ అవుతున్నాయో తెలుసా? సేవకులు చేసే ఈ పనులను బట్టి. మీటింగ్ జరగనంత కాలం సంఘం బాగానే ఉంది, మీటింగ్ జరిగిన తర్వాతే సంఘంలో చీలికలు వచ్చినాయి. ఎవరైనా ఉన్నారు అక్కడ? నేను ఊరికనే చెప్తున్నాను, చూపించండి, మీ చేయి చూపించండి సార్. ఎవరు లేరు ఇక్కడ? మీటింగ్ పెట్టిన తర్వాతే మీ సంఘంలో చీలికలు వచ్చినాయి. నువ్వెందుకు పిలిచావో తెలుసా? ఆ సేవకుడు మన సంఘంలో ఈ అవసరత ఉంది, ఆయన ఎంత బలంగా ఉపయోగింపబడినా అది వేరే విషయం. ఆయన అవసరత నీ సంఘంలో కనపడాలి. ప్రైజ్ ది లార్డ్. ఆయన అవసరత, ఈ అవసరత, ఇటువంటి పరిచర్య నా సంఘంలో కావాలి అని ఆయన అవసరత కనిపించినప్పుడు ఆయన పిలవాలి. దాన్ని క్షమించండి టీవీ స్పీకర్స్ అన్నారు, ఎందుకంటే నా ఆప్తులే ఉన్నారు టీవీ స్పీకర్స్. కానీ నేను నా ఆప్తులైనా వాళ్ళు ఇంటర్నేషనల్ స్పీకర్స్ అయినా ఇప్పటికీ ఒకరోజు కూడా నేను వాళ్ళని మా చర్చికి పిలవాల. ఇంకో మాట చెప్పాలంటే ఆయన అవసరత మా చర్చిలో లేదు. ఆమేన్. రెండవది, ఇక్కడ వాక్యం చెప్పడానికి ఆయన ఇంకా ఎదగాలి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అది మనం కూడా చేయాలి. దేవుని యొక్క సన్నిధిలో ఉన్నప్పుడు ఈ మాట మీ మనసులో ఉంచుకోండి. I know the ignition of the Holy Spirit. You will become a man who will connect to the power of God. నీ నోటి మాట దేవుని శక్తిని కనెక్ట్ చేయటం, దేవుని మహిమ కొరకు అటువంటి పాత్రగా నువ్వు మారుతావు. నీ మాటలు మారిపోతాయి, నీ మాటలు మారిపోతాయి. నీకు దేవుడు ఆయన నుంచి వచ్చే మాట నీ నోట మారిపోదు. యూ విల్ కనెక్ట్ గాడ్స్ వర్డ్ అండ్ గాడ్స్ పవర్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కేవలం ఎవరో వచ్చి నీ మీద చేయి వేయటం బట్టి కాదు, ఆయన సన్నిధిని నువ్వు వెతకటం బట్టి. ఆయన సన్నిధిని వెతకటం అంటే ప్రభు నా ఆలోచన కాదు, నా సంతోషం కాదు, నా ఉద్దేశం కాదు, నీ సంతోషం, నీ ఇష్టం, నీ ఉద్దేశం, ఇది నాకు ఉంది, నేను ఇట్లా అనుకుంటున్నాను, కానీ ప్రభువా ఇది పక్కన పెడుతున్నా, నీదేంటో చెప్పు. అప్పుడు ప్రభు అంటాడు, నువ్వు అనుకున్న ఆలోచనలో అది చెయ్యి, నువ్వు అనుకున్న ఉద్దేశంలో అది కూడా చెయ్యి, అది నా ఇష్టమే అంటాడు. కానీ మొట్టమొదట ఆయన చెప్పక ముందు ఇది నాది ప్రభు అని పక్కన పెట్టి ఆయనదేదో అడగాలి. ప్రైజ్ ది లార్డ్. నిన్ను నువ్వు పక్కన పెట్టకుండా దేవుని సన్నిధిని నువ్వు వెతకలేవు. ఐ రిపీట్ ఇట్ అగైన్. నిన్ను నువ్వు పక్కన పెట్టకుండా దేవుని సన్నిధిని నువ్వు వెతకలేవు. నిన్ను నువ్వు పక్కన పెట్టకుండా దేవుని సన్నిధిలోనికి నువ్వు ప్రవేశించలేవు. నిన్ను నువ్వు పక్కన పెట్టకుండా దేవుని సన్నిధి యొక్క నడిపింపును నువ్వు గ్రహించలేవు. దేవుని సన్నిధిని నడిపింపు గ్రహించే ఒక్క పాత్ర ఉన్న సాతానుడికి భయం. ఎందుకంటే నువ్వు 10 రోజుల్లో ఒక రోజు, ఒక నిమిషంలో దేవుని యొక్క సన్నిధి, నువ్వు రోజంతా దేవుని సన్నిధి యొక్క నడిపింపులో లేకపోవచ్చు, కానీ నీ మనసుని దాని మీద స్థిరపరచుకున్నప్పుడు ఏదో వారానికి ఒక్కసారి దేవుని యొక్క నడిపింపు నువ్వు గ్రహించగలిగితే నీతో వాడికి శ్రమ. దేవుని సన్నిధి ఎక్కడ కదులుతుందో అక్కడ ఉన్న ఆ దేవతలకు తీర్పు వస్తుంది. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. దేవుని సన్నిధి వెదికినప్పుడు మాత్రమే, దేవుడు స్థలములో నీ హృదయంలో ఎవరున్నారో వాడు నాశనమయ్యేది అప్పుడు మాత్రమే. దైవజనులారా, దేవుడి యొక్క స్థలములో ఎవరైతే ఉన్నారో వారు నాశనమయ్యేది నువ్వు దేవుని సన్నిధిని వెదికినప్పుడు మాత్రమే. ఐ రిపీట్ అగైన్. మన జీవితాల్లో దేవుని యొక్క స్థలములో
మనకి తెలియకుండా దాగోను విగ్రహము దేవుని స్థలములు ఎలా కూర్చొని ఉందో, మనకి తెలియకుండా కొన్ని మన జీవితాల్లో దేవుడుగా మనల్ని నడిపిస్తున్నాయి. కొంతమందికి పరిచర్యే దేవుడు. వారానికి కనీసం ఒక రోజు కూడా కుటుంబంతో ఉండరు వాళ్ళు. పరిచర్యని దేవుడిని చేయొద్దండి. పెళ్ళైన తర్వాత భార్యాభర్తలు కలిసి ఉంటే పిల్లలు పుడతారు, అది మామూలు విషయం. పిల్లలు పుట్టటమే పనిగా పెట్టుకోవాల్సిన అవసరంలా. మీరు అన్యోన్యంగా బ్రతుకుతూ ఉంటే పిల్లలు పుడతారు. దేవుని సన్నిధితో మనం జీవిస్తుంటే చాలు, పరిచర్య అదే పుడుతుంది. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. పరిచర్య అదే పుడుతుంది. పరిచర్యకు ప్రయాస పడద్దు. ప్రయాస పడదాం దేవుని యొక్క పరిచర్య విషయంలో, అది వేరే విషయం. కానీ దానినే దేవుడుగా పెట్టుకో. కొంతమందికి పరిచర్య దేవుడు. ఈ రోజుకు చూస్తే, అయ్యగారు నిన్నగాక మొన్న వచ్చారు, మీరు అప్పుడే 2 సంఘాలు కట్టారే, ఇంతమంది జనం ఎట్లా వస్తున్నారండి, ఇన్ని బాప్తిజాలు ఎలా ఇచ్చారండి అని నువ్వు వేరే వాళ్ళ గురించి చెప్పుకోవటమే 10 సంవత్సరాలు అయినా. నువ్వు పరిచర్యను కాదు చూడాల్సింది, నువ్వు పిలువబడింది దేవుని సన్నిధిని వెతకటానికి. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. దేవుని సన్నిధిని వెదిగినప్పుడు మాత్రమే నా జీవితంలో దేవుళ్ళుగా కూర్చున్నవి నీకు తెలీదు, నాకు తెలీదు. నీకు తెలీదు, నాకు తెలీదు. ఎవరు దేవుడుగా మన జీవితాల్లో కూర్చొని ఉన్నాడు, సన్నిధి వచ్చినప్పుడు రోషం వస్తుంది. ఎవరు ఆజ్ఞాపించాల్సిన అవసరంలా అవి పగిలిపోయి పడిపోతాయి. ప్రైజ్ ది లార్డ్. ఏంటి ఉన్నట్లుండి నా జీవితంలో నేను ఎలా మాట్లాడుతున్నాను? పాస్టర్ గారు, ఈ మధ్య మీరు వాక్యం చెప్తుంటే చాలా వ్యత్యాసంగా ఉందండి, ఇదివరకు అలాగ లేదు. ఏమైంది? నాకు కూడా తెలుస్తుంది అది ఏమైంది. ఏమైందో నాకు తెలీదు. విశ్వాసం వచ్చి పాస్టర్ గారు, ఒకరోజు మా చర్చిలో ఒక అతను వేరే చోట వెళ్ళి చెప్తున్నాడట ఒక అతనికి, ఈ మధ్య మా చర్చిలో ఒక అన్యుడు లోపలికి నడిచొచ్చిన దేవుడు ఇక్కడ నడుస్తున్నాడు అనే విధంగా పరిస్థితి ఉందండి. కన్నా బ్రదర్ చెప్తున్నాడట ఇంకొక అతనికి వెళ్ళి. అది నిజమని నాకు తెలుసు, అది అతను గ్రహించాడు. తేడా ఏమిటి? అవును, తేడా ఏమిటి? ఉపవాస ప్రార్థనలా చెయ్యాలి, వ్యక్తిగత జీవితమా ఉండాలి, వాక్య పరిచర్య చేయాలి, ప్రయాసపడాలా చేయాలి. కానీ అసలు రహస్యం ఏంటి? దేవుని సన్నిధిని దైవజనులారా మనం వెతికితే ప్రభు మన ద్వారా ప్రవహింప చేయవలసిన ఆ నది ఆపుతున్న ఆ యొక్క దేవుళ్ళు, ఆ దేవతలు నువ్వు ఆజ్ఞాపించే పని కూడా లేదు. ఆయన సన్నిధి, ఆయన రోషము, వాటిని పగలగొట్టి ఆ యొక్క దేవాలయాలు మూయబడతాయి. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. దిస్ ఈస్ ద థింగ్ సర్వెంట్స్ ఆఫ్ గాడ్ వీఆర్ కాల్డ్ టు డూ ఫర్. సో నేను దేవుని సన్నిధిని వెదకటం అంటే ఎట్లా ఉంటుందో చెప్పాను. దేవుని సన్నిధి వెదకటం బట్టి ఏ విధంగా మన యొక్క జీవితాల్లో మనలో ఉన్న శరీరం నశిస్తుందో చెప్పాను. మనకు వ్యతిరేకంగా ఉన్న శత్రువులు నశిస్తారో చెప్పాను. దేవుని యొక్క స్థలములో దేవుడుగా కూర్చున్న వాడు ఏ విధంగా చనిపోతాడో మనం చెప్పాను. దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క వాక్యం అనేది నీకు ఆహారంగాను ఇతరులకు ఆహారంగా ఎలాగ మారుతుందో చెప్పాను. దేవుని యొక్క సన్నిధిని వెదకటాన్ని బట్టి you will become a person who will bring the power of God and the word of God together. దేవుని వాక్యాన్ని, దేవుని యొక్క శక్తిని రెండిటిని నీ ద్వారా చూపించే వ్యక్తివిగా నువ్వు ఏ విధంగా మారుతావు నేను చెప్పాను. దేవునికి స్తోత్రం. This is all seeking the face of God. దేవుని యొక్క సన్నిధి మనం వెతకాలి. Praise the Lord. Seek him. నేను చెప్పట్లేదు, అది దేవుడు చెప్తున్నాడు. Seek me, seek my face. Praise the Lord. Amen. It's not I'm telling. ఎందుకంటే దేవునికి తెలుసు మనకి ఏది అవసరమో. మరొకసారి మనం చదివిన ఆ యొక్క 105 కీర్తనకు వద్దాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఏమంటున్నారండి 4వ వచనంలో? యెహోవాను వెదుకుడి, ఆయన సన్నిధిని, ఆయన బలమును నిత్యము వెదుకుడా, ఆయన సన్నిధిని నిత్యము వెదుకుడా.
నేను ఒకటి అనుకుంటున్నాను, మనం ఆయన సన్నిధిని వెతికే వారంగా తయారైతే నిత్యము, అంటే ప్రతి నిత్యము నిన్ను పక్కన పెట్టుకోవటం నేర్చుకుంటే, తన నోటి నుంచి వచ్చిన మాట నెల రాలలేదు. 27వ అధ్యాయం కీర్తనలో 8వ వచనంలో దైవజనుడు ఏమంటున్నాడో చూడండి. ప్రైజ్ ది లార్డ్. ఏమంటున్నాడండి? 27:8 కీర్తన. నువ్వు సెలవీయగా, యెహోవా నీ సన్నిధి నేను వెతికితినని నా హృదయము. ఇప్పుడు జరగాల్సింది మన హృదయం అనాలి. మన హృదయం అనాలి, ప్రభా నీ సన్నిధి నేను వెతుకుతాను. మరలా నేను చెప్తున్నాను, నువ్వు ఆయన సన్నిధిని వెతికే వ్యక్తి అయ్యే వరకు నీ మాటల్లో మార్పు ఉండదు. అవే మాటలు, అదే విధానం, అదే పరిచర్య, అదే జీవితం. 10 సంవత్సరాలైనా అదే. ఆయన సన్నిధిని నీవు నేను వెతికే వరకు కూడా మన మాటలలో తేడా రాదు. ఏమిటి మాటల్లో తేడా అంటే ఆయన మాటలలో శక్తి. ప్రైజ్ ది లార్డ్. మీరేమిటి ఇట్లాగ వచ్చారు? ఆయన్ని అరెస్ట్ చేయకుండా వచ్చారేంటి? మిమ్మల్ని అరెస్ట్ చేయమని కదా పంపించింది ఆయన్ని. అయ్యా, మీరు అరెస్ట్ చేయమనే పంపించారు, కానీ మేము సైనికులం, అధికారంతోనే వెళ్ళాం. కానీ ఇప్పటి వరకు ఏ మనుషుడు ఆయన వల్లే మాట్లాడలేదు. ఎవరు ఇప్పటి వరకు అలా మాట్లాడలేదు. ఏం చేశాడు? అద్భుతాలు చేశాడా? ఏం చేశాడో మాకు తెలియదు, కానీ అది ఏమిటో మాకు అర్థం కావట్లేదు. ఈ మాటలు కాదు అవి. ఆ వ్యక్తివి నువ్వు అవ్వాలి, ఆ వ్యక్తివి నేను అవ్వాలి. దేవునికి స్తోత్రం. మన మీటింగ్స్ లో మనం బయట మాట్లాడినప్పుడు ప్రజలు చెప్పాలి, అయ్యా నా జీవితంలో ఒక నిర్ణయం తీసుకున్నాను, ప్రభువు కొరకు నేను కొన్ని విషయాలు, ఎందుకంటే నేను వేరే వాళ్ళ గురించి నన్ను తప్పించడానికి చెప్తాను. కొన్నిసార్లు నేను కూడా చెప్పాల్సి వస్తుంది, ఎందుకంటే మరి నేను మాట్లాడుతున్నప్పుడు కొన్ని విషయాలు నా జీవితంలో జరగాలి కదా. ఒకరోజు మెడ్రాస్ పల్లవరం మా బ్రాంచ్ చర్చ్లో కన్వెన్షన్స్ జరుగుతున్నాయి. ఆ బ్రాంచ్ చర్చ్కి వెళ్ళాను. గాడ్స్ డ్వెల్లింగ్ ప్లేస్ అని మెసేజ్ చెప్పాను. ఏంటండి? గాడ్స్ డ్వెల్లింగ్ ప్లేస్, దేవుని నివాస స్థలం. ఏది దేవుని నివాస స్థలం అంటూ చెప్పాను. మీకు కొంచెం హింట్ కూడా ఇస్తాను. దేవుని నివాస స్థలం, లవ్ ఆఫ్ గాడ్. లవ్ ఇస్ గాడ్స్ డ్వెల్లింగ్ ప్లేస్. ప్రేమ దేవుడి నివాస స్థలం. ప్రైజ్ ది లార్డ్. 3 రోజుల కన్వెన్షన్స్ లో ఈ ఒక్క టాపిక్ మీద మాట్లాడాను. చివరి రోజు నేను మెడ్రాస్ టు విజయవాడ రావాలి. నన్ను ఒక తమ్ముడినిచ్చి కారులో మెట్రో ఎక్కించమని పంపిస్తున్నారు. ఉన్నట్లుండి నా పక్కనున్న ఈ డ్రైవర్, నేను కామ్గానే ఉన్నాను, ఉన్నట్లుండి నా పక్కనున్న ఈ డ్రైవింగ్ చేసే బ్రదరు ఒక్కసారి గట్టిగా ఏడ్చేశాడు రోడ్డు మీద. కాదు, నేను చూసి ఏడ్చాడా దగ్గాడా అనుకున్నాను. పెద్దగా ఏడ్చేస్తున్నాడు డ్రైవ్ చేస్తూ. ఏంటంటే దేవుడు తన జీవితాన్ని మార్చాడు. ప్రైజ్ ది లార్డ్. నువ్వు ఒక ఉపయోగకరమైన పాత్రంగా ఈ చివరి దినాల్లో ఉండాల్సిన ఆవశ్యకత మనకు వచ్చింది. ఇప్పుడు ఇక కామెడీగా ఏదో పరిచర్య అంటే జరగదు. ఇప్పుడు మరి ఏం చేయాలి? ఉపవాస ప్రార్థనలు అంటే అదంతా ఓకే. ఒక వ్యక్తి దేవుని వెతికే వ్యక్తి అవ్వాలి. ఇశ్రాయేలీలు విగ్రహారాధన చేస్తున్నా ఏలియా దేవుని సన్నిధిని వెతికితే ఇశ్రాయేలీలు ఎవరు ముట్టుకోలేకపోతున్నారు. ఫిలిస్తీన్లు అంత హంగామా చేసిన దేవుని సన్నిధిని వెతికే ఒక వ్యక్తి సమూయేలు ఉంటే ఫిలిస్తీన్లు సమూయేలు చచ్చిపోయే వరకు అక్కడికి రాలేదు. దేవునికి స్తోత్రం. దేవుని సన్నిధిని వెతుకుతున్న అబ్రహాం ఉన్నంత కాలం ఆయన మహారాజుగానే బ్రతికాడు. ఆయనకి ఏ విధముగా నా అభిషిక్తుని ముట్టొద్దు, నా ప్రవక్తకు ఏ హాని చెయ్యొద్దు, అంతే నా మాట. నా అభిషిక్తుడు నా ప్రవక్త అన్యుల మధ్య నివసిస్తూ ఉన్నప్పటికీ కూడా ఒక వ్యక్తి దేవుని వెతికేవాడు ఉంటే, ఒక విషయం తెలుసండి, మనకి ఒక 10 సంవత్సరాల క్రితం దేవుని వెతికే దైవజనులు వదిలేశారు మన రాష్ట్రాన్ని, మన దేశాన్ని. దగ్గర 10 సంవత్సరాలు అవుతుంది. దేవునిని వెతికే దైవజనులు
నేషనల్ వైడ్. మన నేషన్ కొరకే దేవుని సన్నిధిలో దేవుడు పిలిస్తే ఈ పరిచర్ను విడిచి ఆయన సన్నిధిలో కన్నీరు కారుస్తానన్న దైవ సేవకులు నాకు కొంతమంది తెలుసు. దేవుని చేత బలంగా ఉపయోగింపబడ్డారు. వాళ్ళు ఒక్కొక్కరుగా వెళ్ళిపోయారు. గొప్ప గొప్ప దైవజనులు. వాళ్ళు దేవుని వెతికారు కాబట్టి ఆ రోజుల్లో ఎంత శత్రువులు కమ్ముకుని ఉన్నా వాళ్ళు ముందుకు రాలేకపోయారు. కానీ ఇప్పుడు శత్రువు ముందుకు వస్తున్నాడు. మీరు గమనిస్తున్నారా? శత్రువు ముందుకు వస్తున్నాడు. కారణం, దేవుని వెతికేవారు లేనప్పుడు సైతానుని వెతికేవారు ఉన్నారు. వారు చీకటిలో నుండి సాతానుని వాడి సంబంధుల్ని బయటికి తీసుకొస్తున్నారు. ఇంతకుముందు ఈ కఠినత్వం లేదే. హిందువులు ప్రభు గురించి చెప్తే వినేవారే, ద్వేషం పెట్టుకునేవారు కాదే. ఇక్కడి నుంచి వచ్చింది ఈ ద్వేషం? సోషల్ మీడియా నుంచి వచ్చిందా? ఎక్కడి నుంచి లెగిస్తుంది ఇది? ఎక్కడి నుంచి వచ్చింది వీళ్ళకి ఈ ధైర్యం? పిట్ ఆఫ్ ద హెల్, చీకటిలో ఉన్న దురాత్మలను ఈ భూమి మీద కొంతమంది బయటికి తీసుకురావటానికి వాళ్ళ శరీరాలని అమ్ముకుంటున్నారు. అవి తెరవబడినప్పుడు అవి భూమి మీదకి వస్తాయి. ఇవన్నీ కొంతమందికి అర్థమైతే కొంతమందికి డౌట్స్ వస్తాయి. కాబట్టి నేను ఇక్కడ ఆపుతాను. వాటి యొక్క ఇన్ఫ్లుయెన్స్ మీరు చూసి, అవి క్రూరమైనవి, అవి కనికరం ఉండదు వాటికి. అందుకే తోడేళ్ల మధ్యకు అన్నాడు ప్రభు. క్రూరత్వం విపరీతంగా ఉంచదు వాళ్ళకి. స్త్రీ పురుష భేదం తెలియదు. మనుషులను మనుషులుగా చూడరు వాళ్ళు. మనం దేవుని యొక్క సన్నిధిని వెతకటం మొదలు పెడితే ఇవన్నీ సర్దుకోవటం మొదలు పెడతాయి. ట్రంప్ అన్నాడు, 20వ తారీఖు నేను ప్రమాణ స్వీకారం చేసే సమయానికి ఇశ్రాయేలీయులు చెరగా పట్టుకున్న హమాస్ వాళ్ళు మీరు విడుదల చేయటం మొదలు పెట్టకపోతే అని వార్నింగ్ ఇచ్చాడు. అంతే. ఇంకా ప్రమాణ స్వీకారం చెయ్యలే, స్టార్ట్ చేశారు విడతల వారి. దేవుని సన్నిధిని వెదకటం మనం మొదలు పెడితే పరిస్థితులు వెళ్ళాల్సిన అవసరంలా మొత్తం ఆటోమేటిక్గా అవి సర్దుకుంటే. ఎందుకంటే నువ్వు యుద్ధం చేస్తే నిన్ను గెలవచ్చు. యుద్ధము ఆయన యుద్ధం చేయాలంటే నువ్వు వెతకాలి ఆయన్నే. ద సీక్రెట్ సర్వెంట్స్ ఆఫ్ గాడ్, మనకి సీక్రెట్ ఆయన్ని వెతకాలి. ఆయన సన్నిధిని సాగిలపడాలి. ఆయన మనల్ని కదిలించే వరకు కూడా నేను నిరుత్తరుడును అని చెప్పడం నేర్చుకోవాలి. ప్రైజ్ గాడ్. ఐఎమ్ ఫాలోయింగ్ బిఫోర్ యూ గాడ్. నీ ముందు నేను సాగిలపడ్డాను. ఎస్, రేపు ఆదివారానికి నా దగ్గర మెసేజ్ ఉంది. నేను వాక్యం చదువుతున్నప్పుడు దేవుడితో నాతో మాట్లాడి ఉన్నాయి. అది దీవెన సంఘానికి నాకు తెలుసు. అది దీవెనని నాకు దీవెనని నాకు తెలుసు. సంఘానికి దీవెనని నాకు తెలుసు. నీ దగ్గర ఉన్నప్పుడు పక్కన పెట్టడం, ఆయన వెతకటం, కానీ నీ దగ్గర ఏమీ లేకుండా వెతకటం కాదు. లేదు కాబట్టి వెతుకుతావు. ఉన్నా పక్కన పెట్టి లేనివాడుగా వెతకే స్థాయికి మనం రావాలి. ప్రైజ్ గాడ్. ఎన్నో విషయాలు నా బైబిల్, నా డైరీలో నేను వాట్ ఈస్ ఏ నేను ప్రకటించని, లేకపోతే నేను చెప్పని మెసేజ్లు ఉన్నాయి ఎన్నో. అది చెప్పే టైం కూడా అయిపోయింది ఇప్పుడు. ప్రైజ్ గాడ్. నీకు ఉండి దేవుణ్ణి వెతుకుతున్నావా, లేక దేవుణ్ణి వెతుకుతున్నావా? నీకు ఉండి పక్కన పెట్టి వెతకటం కానీ నీకు లేక వెతకటం కాదు. నిన్ను టచ్ చేస్తే తేనె కారినట్టు నీ లోపల నుంచి దేవుడు నిన్ను డీల్ చేసిన విధానం, దేవుడు నిన్ను నడిపించిన విధానం, దేవుడు హస్తం నీ మీదకి వచ్చిన విధానం, దేవునితో ఉన్న నీ అనుభవాలు నీ దగ్గర ఉండాలి. కానీ వాటన్నిటిని, ప్రభా ఇవి నా అనుభవాలు, ప్రభా ఇవి నాకు బోధించిన విషయాలు, ప్రభా ఇవి నాకు బయలుపరిచిన యొక్క ప్రత్యక్షతలు, ఇవన్నీ పక్కన పెడుతున్నాను, నీ వైపు చూస్తున్నాను. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. ఆమేన్. సో వీఆర్ కమింగ్ టు ద స్టీమింగ్ అప్. మనము ఆ స్టీమింగ్ అప్, ఆ హీట్లోకి వస్తున్నాం మనం.
అట్లా ప్రభుని మనం ఎరిగితే 2 చేతుల్లో 2 పలకలు పట్టుకొని దేవుని వెతకటం అంటే ఏమిటండి? రాయబడినది ఇక్కడే ఉంది, ఆయన వేలుతో రాయబడి. కానీ రెండింటినీ పట్టుకొని దేవుని యొక్క సన్నిధిని వెతకటం అంటే ఏంటి? దేవునిని ముఖాముఖిగా చూస్తూ కూడా దేవుని వెతకటం అంటే ఏమిటి? దేవుని యొక్క స్నేహితుడిగా పిలువబడుతూ కూడా దేవుని వెతకటం ఏంటి? తనకు కలిగినవన్నీ దేవుడి ముందు పక్కన పెట్టి ఆయన ముందు సాష్టాంగపడి నీ యొక్క సంకల్పం, నీ ఆలోచన నేను వెతుకుతున్నాను ప్రభువా. నిన్ను నువ్వు పక్కన పెట్టుకోవటం నేర్చుకునేదే వెతకటం. అదే నువ్వు చనిపోవటం. ప్రైజ్ ది లార్డ్. నీ సంఘం దేవుని ముఖాన్ని నీలో చూస్తుంది. నువ్వు మామూలు మనిషిగానే ఉంటావు. ఎందుకో తెలుసా? అది నీది కాదని నీకు తెలుసు కాబట్టి నువ్వు మామూలుగా ఉంటావు. కానీ వాళ్ళు భయపడతారు. మోషే ఏమంటున్నాడు? భయపడద్దు అంటున్నాడు. వాళ్ళు ఏమంటున్నారు? అమ్మో మేము భయపడతామని. మోషే ఏమంటున్నాడు? భయపడకండి అంటున్నాడు. వాళ్ళు అమ్మో మేము బ్రతుకు, మేము పారిపోతాం అంటున్నారు. తేడా ఏమిటో తెలుసో? తప్పేమి జరగట్లేదు. దేవుని వెతికిన వ్యక్తి మోషే 40 రోజులు తన పలకలు తీసుకొని వచ్చి కిందకు వచ్చిన తర్వాత పైన 40 రోజులు ఉన్నాడు. వీళ్ళు దూడనెత్తారు. ఆ తర్వాత పగలగొట్టిన తర్వాత మళ్ళీ మోషే భోంచేలా మరలా 40 రోజులు దేవుని సన్నిధిలో సాగిలపడ్డాడు. ఇంకో మాటలో చెప్పాలంటే 80 రోజులు ఉపవాసం ఉన్నాడు మోషే. కానీ నేను దానికి ఉపవాసం అనే పేరు పెట్టను, కానీ 80 రోజులు దేవుని సన్నిధిలో వెదికాడు ఆయన్ని. 8 రోజులు, కనీసం 8 గంటలు. ఇది అటువంటి అనుభవం కలిగి దేవునితో వాటిని పక్కన పెట్టి వెతకటం. అందుకని దగ్గర 6 లక్షల కాలు నడక లేదా 25 లక్షల మంది పైన జనాల్ని ఆయన ఒంటరి వాడై నడిపించగలిగాడు అంటే కేవలం ఆయన ఉపవాస ప్రార్థనలు కాదు, ఆయన దేవుని వెతకటం. ఆమేన్. సేవకులం ఆయన వెతకటాన్ని బట్టి దేవుడు మనల్ని ఎక్కువ మందిని నడిపించేవాడుగా మనల్ని ఆయన నమ్మగలడు. మనల్ని ఎక్కువ మందిగా నడిపించడానికి ఆయన వెతికేవారు ఆయన కనపడాలి. మనము నడిపించటంలో ఎక్కువ సమయం ఉంటాం, వెతకటంలో తక్కువ సమయం ఉంటాం. ఆల్ ద టైమ్ లెర్న్ టు సీక్ గాడ్. మా బ్రదర్ ఆయన ఫుల్ టైం సేవకుడే. నేను డ్రైవింగ్ చేసుకుంటూ వస్తుంటే ఆయనకి మనసు కలిగాన, నేను డ్రైవ్ చేస్తాను, ఎప్పుడైనా మీకు అవసరమైతే చెప్పండి అని. సో నేను కిషన్ బ్రదర్ కొంచెం రిక్వెస్ట్ చేశాను. ఐ సెడ్ ఐ విల్ సిట్ ఎట్ ద బ్యాక్. నేను వెనక సీట్లో కూర్చుంటాను. నేను మెసేజ్ కాదు ప్రిపేర్ అయ్యేది. Seek His presence. Praise God. Seek His presence. Hallelujah. Seek His presence. It is written, seek Him. Seek Him. Seek Him ante వెదుకుడి అంటే నీ విషయాలు పక్కన పెట్టు. It's not me, Lord. నేను చేస్తే ఏ ఉపయోగం ఉండదు, నువ్వు చేస్తే నీ ప్రతిఫలం ఉంటుంది. నిన్ను నువ్వు పక్కన పెట్టుకోవటం దేవుడు నీకు నేర్పించును గాక. హల్లెలూయా. నిన్ను నువ్వు పక్కన ఉంచుకోవటం ప్రభు నీకు నేర్పించును గాక. నీకు కలిగింది పక్కన పెట్టడం దేవుడు నీకు నేర్పించును గాక. నీకు లేనిది నువ్వు ఎటు పక్కన పెట్టలేవు. నీకు కలిగింది నువ్వు పక్కన పెట్టాలి. దేవునికి స్తోత్రం. నీకు కలిగింది మనుషులు ఎంతో నిన్ను పొగుడుతారు, కానీ అది అవసరం లేదు నీకు. Amen. The seekers of God. ప్రభు మన ఈ మచిలీపట్నంలో మీరు ఎంత సంఘం, ఎంత మంచి వాక్యం చెప్తారు, ఎంతమంది ఉన్నారు ఈ చూడొద్దండి. మన కన్ను మారాలి. దేవుణ్ణి వెతికేవారు ఈ పట్టణంలో నువ్వు లేపు ప్రభువా. దేవుని వెతికేవారు నీ పట్టణంలో లేపు ప్రభువా. దేవుని వెతకటం నాకు నేర్పించు ప్రభువా. ఇదే ఈ చివరి దినాల్లో మనకి పరిష్కారం. దేవునికి స్తోత్రం. మరొకటి, శత్రువు కమ్మినప్పుడు దేవుడు నిన్ను కాపాడుతాడు. ఇప్పుడు దేవుని సన్నిధిని వెదికేవారు రేపు సూపర్ న్యాచురల్ గా ప్రొవిజన్ ఉంటుంది వాళ్ళకి. ఊహించిన విధంగా వారికి దేవుడు పోషణ
ఏలియాకి ఏ విధంగా అయితే పోషణ ఉన్నదో, ప్రకటనలు 12లో ఆ స్త్రీకి ఏ విధంగా పోషణ ఉన్నదో, ఏ విధంగా విధవరాల ద్వారా పోషణ ఉన్నదో గుర్తుంచుకోనండి. దేవుని సన్నిధిని వెదికిన దైవజనులు, ఆ విధంగా వెదుకుట తమ సంఘాలకి నేర్పించే సంఘస్థులు అద్భుతంగా దేవుని చేత పోషింపబడే సమయాలు వస్తున్నాయి. అవసరత కూడా వస్తుంది. తినటానికి మనకు ఆహారం దొరకని పరిస్థితులు రాబోతున్నాయి. అప్పుడు అద్భుతంగా మనం అక్కడ చదవటం కాదు, ఆయన సన్నిధిని వెతికిన వారు పోషింపబడతారు. అది నిజం. ఊరికి దేవుడు రాయిలా. అబ్రహాము దినాల్లో కరువు వచ్చింది. ఇసాకు దినాల్లో వచ్చింది. యాకోబు దినాల్లో వచ్చింది. ప్రతి కరువు ద్వారా దేవుడు తన బిడ్డలను పైకి లేపి పట్టుకున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రతి కరువులో కూడా వాళ్ళని పైన పెట్టాడు. అబ్రహాం బావులు తవ్వించాడు, ఇస్సాకు తిరిగి తవ్వించాడు, ఫిలిస్తీన్లు వాటి వెంటబడ్డారు. యాకోబుని దేవుడు పైన నిలబెట్టాడు, యేసోపుని తీసుకొని పైన కూర్చోబెట్టాడు. ప్రతి కరువు ద్వారా, లోకానికి కరువు గాని తన బిడ్డలకు మాత్రము ఎవరు? తనను వెదికేవారు. అబ్రహాం దేవుని వెదికాడు, ఇస్సాకు దేవుని వెదికాడు, యాకోబు దేవుని వెదికాడు, యోసేపు దేవుని వెదికాడు. దేవునికి స్తోత్రం. దానియేలు దేవుని వెదికాడు. ప్రైజ్ ది లార్డ్. దేవునిని వెతికిన వారు ఏలియా, ఎలీషాలు ఏ విధంగా దేవుని వెతికారు? దేవుని వెతికిన వారి చేతుల్లోనికి రాజ్యాలు వెళ్ళబోతున్నాయి. ప్రైజ్ ది లార్డ్. దేవుని వెతికే వారి చేతిలోనికి రాజ్యాలు వెళ్ళబోతున్నాయి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అన్నిటికంటే నన్ను సంతోషంగా, నాకు ఆనందం కలగజేసింది ఏంటో తెలుసా అండి? నువ్వు దేవుని వెతుకుతూ ఉంటే దేవుని ప్లేస్లో ఏముందో నీకు తెలియదు, నా జీవితంలో ఏదో నాకే తెలియదు. దేవుని ప్లేస్లో అది లేదని నువ్వు అనుకుంటావు, కానీ దేవుని ప్లేస్లో ఏముందో దేవుని సన్నిధి వస్తే తెలుస్తుంది. గుడి పడిపోయిందా? గుడి పడిపోలా, గుడిలో విగ్రహం పగిలిపోయింది. ఏమండి? దాగోను గుడి పగిలిపోయిందా? లేకపోతే దాగోను గుడిలో ఉన్న దాగోను విగ్రహం పడిపోయిందా? గుడిని పగలగొట్టలేదు దేవుడు, విగ్రహాన్ని పగలగొట్టాడు. ఎందుకో తెలుసా? దేవుని స్థలంలో అది కూర్చుంది. దేవుని సన్నిధి చేసేది ఏంటంటే, దేవుని స్థలంలో ఏది ఉన్నా రోషంతో పగలగొట్టేస్తుంది. నువ్వు చెప్పవసరం, అదే వెతుక్కుంటుంది వెళ్ళి. ప్రైజ్ ది లార్డ్. దేవుని సన్నిధి వెతుకుతుంది, వెతికి దాన్ని పగలగొట్టుగానే ఏమవుతుందో తెలుసా? వాళ్ళ మీదకి దేవతకు తీర్పు వచ్చింది, వాళ్ళ మీదకి తీర్పు వెళ్తుంది. దాని ముగింపు ఏంటో తెలుసా? దానికి పరిహారం చెల్లించి, ఈ దేవుడు మామూలు దేవుడు కాదన్న భయం వీళ్ళు తీసుకురావాలి. ఎవరు? ఇశ్రాయేలీయులు తీసుకురావాలి. కానీ దేవుడు సన్నిధి వెళ్ళి తనకు తానే తెచ్చుకున్నాడు, మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చాడు. డూ యూ అండర్స్టాండ్? దేవుని సన్నిధి, ఇశ్రాయేలీయులు మనల్ని దేవుడి భూమి మీద పెట్టింది. ఈ దేవుడికి అన్యులు భయపడాలి, వాళ్ళు దేవుడిని నమ్ముకొని రావాలి. కానీ ఇశ్రాయేలీయులు అలా జీవించాల. ఏలీ జీవితాలు అలాగే లేరు వాళ్ళు. అప్పుడు దేవుడు సన్నిధి వాళ్ళు తీసుకువెళ్ళారు. దేవుడు ఏ భయాన్ని అయితే వీళ్ళ ద్వారా తీసుకురావాలనుకున్నారో వీళ్ళు చేయలేనప్పుడు దేవుడి సన్నిధే వెళ్ళి ఆ భయాన్ని ఫిలిస్తీన్లందరి మీదకి తీసుకువచ్చి వాళ్ళ భయంతో వణికిపోయి ఆ దేవుని యొక్క మందసాన్ని మళ్ళీ వెనక్కి పంపించారు ఇశ్రాయేలీయుల దగ్గరికి. ఒక విషయం అపవాది తట్టుకోలేడు, ఒక విషయం దేవతలు తట్టుకోలేవు, ఒక విషయం ఈ భూలోకంలో ఉన్న దైవములుగా పిలువబడుతున్న అవి దేవుళ్ళు తట్టుకోలేంది దేవుని సన్నిధి. ఏంటండి? దేవుని సన్నిధి. అందుకే దాన్ని వెతుకుదాం. ప్రైజ్ ది లార్డ్. ఇట్స్ సంథింగ్ కనెక్టెడ్. మన పరిచర్యలకు సంబంధించింది నేను ఎప్పుడు మాట్లాడను, కానీ మన పరిచర్యలకు సంబంధించి మాట్లాడుతున్నాను. మన ముఖములో నేల నుండి ఆయన సన్నిధిని వెతుకుదాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రార్థన చేయటం కాదు, వెతుకుదాం. ప్రభువా, నా విషయాలు పక్కన పెట్టు, నీ విషయాలు రాని. ప్రైజ్ ది లార్డ్, ఆమేన్. మన సంఘాల్లో దేవుడు సన్నిధి కార్యం చేయాలి. నేను నిలబడేదాకా కాదు, నేను అదే కోరుకుంటాను. మనం నిలబడి వాక్యం చెప్పేదాకా కాదండి, మనం నిలబడక ముందే దేవుడు కార్యం జరగటం ఆరంభం అవ్వాలి. అలాంటి దాసులుగా దేవుడు మనల్ని పిలిచాడు. నన్ను నమ్మండి. మనం నిలబడి మైకులు పగలగొట్టితే కార్యాలు జరగటం కాదు, నువ్వు లోపలికి రాకముందే కార్యం స్టార్ట్ అవ్వాలి.
అటువంటి దైవజనులు నాకు తెలుసు. ఇంకా మనం మెసేజ్ చెప్తేనే కాదు, మన మందిరాల్లోనికి కాళ్ళు పెట్టినప్పుడే, పాదాలు తాకినప్పుడే వాళ్ళ కళ్ళెంట కన్నీళ్లు రావాలి. ఏముంది ఇక్కడ? ప్రభు ప్రేమ ఉంది, ప్రభు సన్నిధి ఉంది. దట్స్ ఆల్. ఛాలెంజ్గా తీసుకుందాం. మనం ప్రకటిస్తే వాళ్ళ కన్నీళ్లు పెట్టడం కాదండి. మనము ప్రతిష్ఠింపబడి ప్రభు ముఖం వెతుకుతుంటే, ఆమేన్, వాళ్ళు లోపలికి ప్రవేశించినప్పుడే ఇక్కడ దేవుడు ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ దేవుడు ఉన్నాడు. మనం దాన్ని ఛాలెంజ్గా తీసుకుందాం. గాడ్ బ్లెస్ బ్రదర్. నా టైం అయిపోయింది కదా. మై టైమ్ ఈజ్ అప్. గాడ్ బ్లెస్ యూ. We'll seek the face of God. We'll seek the face of God. Oh, hallelujah. Thank you, God. Thank you, Lord. దేవుని యొక్క సన్నిధిని మనం వెతుకుదాం. కొన్ని ఎగ్జాంపుల్స్ మీకు చెప్పాలని ఆశ ఉంది, కానీ నాకు దేవుని సన్నిధిని మీరు వెతికినప్పుడు మీ మాటలు మారుతాయి. దేవునితో మాట్లాడే మాటలు మారుతాయి. దేవునితో మాట్లాడే మాటలు ఎలా మారుతాయి? ఆయనతో నీ పొరుగు వానితో మాట్లాడినట్లు మాటలు స్టార్ట్ అవుతాయి. నాకు ఒక గుండె సరిపోవటం లేదు ఈ మాటలు చెప్పడానికి. యూ విల్ టాక్ టు హిమ్ యాజ్ యువర్ నైబర్. నీ పక్కన ఉన్న వ్యక్తిగా మాట్లాడతావు. యూ విల్ టాక్ టు హిమ్ యాజ్ యువర్ హస్బెండ్. నీ భర్తతో మాట్లాడినట్లు మాట్లాడతావు. నీ మాటలు మారుతాయి. దైవజనులారా, మన యొక్క ఆ విధానంలోనికి మనం రావాలి. ఒకసారి నేను మీ మధ్య పంచుకున్నాను. రాయలసీమలో నేను సేవ చేస్తూ సాయంత్రం మీటింగ్ వెళ్తున్నాను. పెద్ద పెద్ద మీటింగ్లు కాదు, విలేజెస్లో మీటింగ్. నేను అన్నాను, ప్రభువా, ఈరోజు నువ్వు నాతో కూడా మీటింగ్కి వస్తావా అన్నాను. ఎగ్జాంపుల్ ఊరికినే. మీరు ఎప్పుడైనా అలా అడిగారా ప్రభువుని? మీటింగ్ సక్సెస్ఫుల్గా ఉండటానికి కొరకు అడిగి ఉండొచ్చు మనం, కానీ నేను దాని కొరకు అడగల. సడన్గా మీ ఫ్రెండ్ వచ్చాడు, బజార్ దాకా వెళ్తున్నాం, రారా నాతో పాటు, మిద్దరం కలిసి వెళ్ళొద్దాం అని ఎలా పిలుస్తాం మనం? అని నాకు తోడు ఉంటావు అని పిలవటం, అంతేగాని నువ్వేదో చెయ్యాలని కాదు. మీటింగ్లో బలమైన కార్యం చేయి ప్రభువా, నువ్వు వచ్చి అదే నువ్వు నాకు తోడుగా. సి ద వే యూ టాక్ విల్ చేంజ్. కావాలంటే నీకే నేను ఏదైనా కొని పెడతాను రారా అన్నట్టు ఫ్రెండ్తో, ప్రభువా విల్ యు కమ్ విత్ మీ టుడే ఫర్ మీటింగ్? ఎందుకో తెలుసా? రోజంతా ఆయనతో గడిపిన విధానం నువ్వు నాతో వస్తావా అని అడిగేటట్లు చేస్తుంది. అందుకే నేను చెప్పాను, నీ భాష మారుతుంది ఆయన సన్నిధిని వెతికినప్పుడు. ఆయన సన్నిధిలో నువ్వు మాట్లాడే మాటకు చాలా విలువ ఉంటుంది. నేను అక్కడికి వెళ్ళి నేను కూర్చొని ప్రార్థిస్తూ ఉండగా, జస్ట్ ఓపెన్ మీటింగ్. ఏమండి, మీకు తెలియదు కాదు, సేవకులు విలేజెస్కి వెళ్తారు, వచ్చిన చైర్ వేసారు, నాకు బయట కూర్చున్నాను. నేను కళ్ళు తెరిచేటప్పటికి దేవుని యొక్క శక్తి మేనిఫెస్ట్ అవుతుంది అక్కడ. ఇదేంటిది, ఎప్పుడు కూడా ఇలా జరగదు. తర్వాత తెలిసింది, నువ్వు నాతో వస్తావు కదా అని నేను అన్నాను. ఆయన వచ్చాడు, నేను గమనించలేదు. ఈజ్ డూయింగ్ హిజ్ వర్క్. ఆయన వస్తే ఆయన పని నేను బోధించేదాకా ఆయన ఉన్నాడు, ఆయన చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఏమైంది కొర్నేలి ఇంట్లో? నువ్వు ముగించే వరకు నేను ఆగుతానా? నేను వెళ్ళమన్నాను, నువ్వు వెళ్ళావు. నువ్వు మెసేజ్ చెప్పే వరకు నేను ఉంటానా? నువ్వు నీళ్ళలో బాప్తిజం ఇచ్చే వరకు నేను పరిశుద్ధాత్మ బాప్తిజాన్ని ఆపుతానా? నువ్వు పశ్చాత్తాపడి నేను చెప్పే వరకు నేను ఆగుతానా? నువ్వు మాట్లాడేటప్పటికే నా పని నేను చేసుకుంటూ పోతాను. ఎందుకంటే నా సన్నిధి నీతో వచ్చిందంతే. Praise the Lord. The secret is seeking the presence of God. ఎలాగ పేతుర్ని దేవుడు ఉపయోగించుకున్నాడు, మనల్ని తప్పనిసరిగా అలా ఉపయోగించుకుంటాడు దేవుడు. అది పెద్ద విషయం కాదు. దేవుడు మనుషులు ఉపయోగించుకోవటం, కాకుల్ని ఆయన కాకుల్ని, ఆ చేపల్ని, వాటిని వీటిని ఉపయోగించుకోగలిగిన దేవుడు మనల్ని ఉపయోగించుకోవటం అనేది పెద్ద సమస్య కాదు ఆయనకి. కాదు, అదే సమస్య ఆయన. పేతురు దేవుని వెతికే వ్యక్తి. ఆకలి వేసినప్పుడు మనం ఏం చేస్తామండి? ఆకలి ఆపుకోవటానికి
ఆ వంటగదిలోకి వెళ్ళి ఏమైనా ఉంటే అది కొంచెం నోట్లో వేసుకోను, కొంచెం నీళ్లు తాగో, ఏదో ఒక విధంగా ఆ ఆహారం సిద్ధమయ్యే వరకు కూడా మనల్ని మనం ఏదో ఒక అరటికాయ తినో, లేకపోతే ఏదో నోట్లో వేసుకోను, లేకపోతే ఏదో ఒకటి తింటూనో, క్యారెట్ తింటూనో తిరుగుతూ ఉంటాం. పేతురు మీరు చెప్పాలి, మిద్దె మీదకు పోయి ఆయనతో దేవుడు మాట్లాడాడు. మీరు తినద్దు, మీరు తాగద్దు అంటలేదు. అతను దేవుని వెతికిన విధానం చూడండి. తన ఈ దేవుని వెతికినప్పుడు నీ పక్కన పెట్టడం నేర్చుకోవాలి. నేను ఏనాడు అపవిత్రమైన వాటిని నేను తినలా. దట్స్ సంథింగ్. అది దేవుడు డీల్ చేసే విధానం. అది దేవుడు డీల్ చేసే విధానం. నేను ఎన్నడూ అపవిత్రమైన ముట్టలేదు, తాకలేదు. ఓకే ఓకే. అన్యుల మధ్యకి వెళ్ళి ఏనాడు అన్యుల ఇంట్లో అన్నం తిన్నాడు, నువ్వు వెళ్ళి ఇప్పుడు తినాలి అని దేవుడు నాకు బోధించాడు. నేను గ్రహించాను, నేను వచ్చాను, నా వైనివి పక్కన పెట్టాను, ఆయన వైనివి తీసుకొని వచ్చాను. ఆయన్ని వెతుకుతూ ఉన్నప్పుడు నీ అవినివి పక్కన పెట్టి ఆయన్ని వెతుకుతూ నువ్వు వచ్చినప్పుడు నువ్వు మాట్లాడటం ముగించే వరకు ఆయనేం ఆగడు. నువ్వు మాట్లాడటం ముగించే వరకు ఆయన పనేం ఆగదు. He will finish before you can start. ఒకసారి ఇదే మచిలీపట్నంలో ఐ థింక్ మన హైనీ మినిస్ట్రీస్ చర్చ్లో పరిశుద్ధాత్మ గురించి దగ్గర ఒక 15 సంవత్సరాల క్రితం నేను మాట్లాడాను. పరిశుద్ధాత్మ గురించి బైబిల్ స్టడీ. మీకు నేను ఒక మనిషిగా ఒక విషయం చెప్తాను. నేను మీలాంటి వాడిని నేను గ్రహించడానికి పరిశుద్ధాత్మ నింపుదల గూర్చి, పరిశుద్ధాత్మ నింపుదల తర్వాత సరైన బ్యాలెన్స్ గురించి మాట్లాడాను. పరిశుద్ధాత్మ నింపుదలని బ్యాలెన్స్ లేకుండా ఉండకూడదని మాట్లాడి నేను వాళ్ళందరి కొరకు ప్రేయర్ చేసి నేను నా ప్లేస్కి వచ్చాను. నా మనసు ఒకటే, నేను మాట్లాడకూడదు భాషల్లో, వాళ్ళు మాట్లాడాలి. ఎందుకో తెలుసా? పెంతెకోస్తు దినాన ఎవరు మాట్లాడారు? మాయి విని వాళ్ళు మాట్లాడటం కాదు, వాళ్ళే మాట్లాడాలి. అది దేవునితో నేను అనే మాట. ప్రేయర్ చేశాను, నేను వెనక్కి వచ్చాను. నేను వెనక్కి వచ్చి రాగానే ప్రత్యేకమైన, ఐ థింక్ బ్రదర్ మీరున్నారు దాంట్లో, ఆ రోజు మీకేం జరిగింది బ్రదర్? ద పవర్ ఆఫ్ గాడ్. వాళ్ళకు కూడా తెలియదు ఏం జరిగిందో. బ్రదర్ నేను మొన్నే అనుకున్నాను బ్రదర్ ఎక్కడున్నాడు అని, ఈరోజు కనిపించాడు. సంవత్సరం అంతా కనపడలా. ఐ సా ద స్పిరిట్ ఆఫ్ గాడ్ డిసెండింగ్ లైక్ దిస్. దేవుని ఆత్మ అని అనుకునే లోపల మొత్తం ఒక 30 మంది ఉన్నారు అక్కడ. దే వర్ థ్రోన్. మొట్టమొదటిసారి ఆయన వీళ్ళని ప్రార్థన చేయండి అని ఆ పాస్టర్ గారు ఒకడు కూడా ప్రార్థన చేయకుండా ఉండట్లా. అరే భోజనాలకి రండిరా మీరు అని పిలవాల్సి వస్తుంది వాళ్ళని. కన్నీళ్లతో ఒకడు కిటికీలో చూసి ఒకడు ఏడుస్తున్నాడు, కింద పడిపోయి ఒకడు ఉన్నాడు, ఒకడు ఏడుస్తున్నాడు, ఒకడు భాషలో మాటలు, ఒకడు కళ్ళగా ఉంటున్నాడు, ఒకడు దర్శనాలు చూస్తున్నాడు. మనకి సంబంధమేలే. నేనేమనుకున్నాను తెలుసా? మీకు ప్రిన్సిపల్ నేర్పించడానికి ఇప్పుడు నేను వెళ్ళి వాళ్ళ మీద చేతులు వేసి ప్రార్థిస్తే, రేపు సుధీర్ బ్రదర్ ప్రార్థిస్తే మేము పరిశుద్ధాత్మ పొందుకుంటాం కదా అని వాళ్ళు అనుకుంటారనే ఆలోచన నాకు వచ్చింది. ఎందుకు చెప్తున్నాను తెలుసా? దేవుని వెదగటం అంటే వెల చెల్లించాలి. నా హార్ట్లో నేను ఐ టుక్ ఎ స్టెప్. ఏంటండి? నా హార్ట్లో ఐ టుక్ ఎ స్టెప్. ఐ హెడ్ ద వాయిస్ ఆఫ్ గాడ్. దేవుని స్వరం విన్నాను. ఇది మీరు రాసుకోవచ్చు, ఇది డైరెక్ట్ ఫ్రమ్ హెవెన్. వన్స్ గాడ్ ఎంటర్స్ నో మ్యాన్ షుడ్ ఎంటర్. ఆ రోజు నేను కన్నీళ్లు చేర్చాను. అది ఎందుకో మీకు తెలియదు. దేవుడు నాతో మాట్లాడాడు. యూ కెన్ రైట్ ఇట్ డౌన్. వన్స్ గాడ్ ఎంటర్స్ నో మ్యాన్ షుడ్ ఎంటర్. దేవుడు ప్రవేశించిన తర్వాత ఏ మనుషుడును ప్రవేశించకూడదు. బ్రదర్ నా టైం 1 1:30 1:20. ఓకే. సో వన్స్ గాడ్ ఎంటర్స్ నో మ్యాన్ షుడ్. దేవుడు ఎంటర్ అయిన తర్వాత మీరు దేవుని వెతుకుతున్నారు కదా, వెతికే వాళ్ళకి వెళ్తారు కదా. మీరు దేవుని వెతికిన తర్వాత ఒకరోజు మీరు చెప్పే వరకు ఆగదు. అది ఆయన కార్యం చేస్తాడు. ఆయన కార్యం చేసినప్పుడు నీకు నాలాగా ఆలోచన వస్తుంది. కేర్ఫుల్, డోంట్ ఎంటర్. ఐ మీన్ దేవుడు అంటున్నాడు, నేను ఎంటర్ అయిన తర్వాత మనిషి ఎంటర్ కాకూడదు అంటున్నాడు. దేవుడికి స్తోత్రం. అప్పుడు కానీ నాకు అర్థం కాలేదు. ప్రత్యక్షపు గుడారంలో
సొలొమోను బలిచ్చిన తర్వాత అభిషేకింపబడిన యాజకులు సైతం లోపలికి వెళ్ళలేకపోయారట. వన్స్ గాడ్ ఎంటర్స్, నో మ్యాన్ షుడ్ ఎంటర్. ఎందుకంటే మహిమ దేవుడు ఎవరికి ఇవ్వడు. ప్రైజ్ ది లార్డ్. సో ఈ యొక్క ఆలోచనతో ఈరోజు నేను ముగిస్తున్నాను. వెన్ యు సీక్ గాడ్, గాడ్ డజంట్ వెయిట్. ప్రభువా అది చెయ్యి, ప్రభువా ఇది చెయ్యి అనే వరకు ఆయన ఆగడు. దేవునికి స్తోత్రం. నిన్నే దేవుడు పెడతాడు. నిన్నే దేవుడుగా పెడతాడు. నీ దేవుని యొక్క మాట, దేవుని యొక్క శక్తి కనెక్ట్ అవుతుంది నీ జీవితంలో. మనకు ఈ ప్రస్తుత దినాల్లో ఈ యొక్క దేవుని యొక్క సేవకులకు మనకి దేవుడు ఇస్తున్న ఆలోచన, దేవుడు ఇస్తున్న మాట ఏంటంటే, సీక్ మై ఫేస్. నన్ను వెతకండి, నా సన్నిధి వెతకండి. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ రిచ్లీ. ప్రార్థన చేసుకుందాం, తల్ల వంచండి. హల్లెలూయా. వాట్ యూ కెన్ ప్రే దిస్ టైం. ఈ సమయంలో మీరు ఏమని ప్రార్థన చేయగలరు? ఈ సమయంలో మీరు ఏమని ప్రార్థన చేయగలరు? దాన్ని ఆలోచించి చేయండి. థ్యాంక్ యూ ఫాదర్. ఏమని ప్రార్థన చేయగలరు అదే చేయండి. ఎస్, యు ఆర్ కనెక్టింగ్ టు గాడ్. మీ హృదయాలు దేవుని కనెక్ట్ అవుతున్నాయి. నాకు తెలుసు, ఐ కెన్ అండర్స్టాండ్ దాట్. బ్రదర్, నాకు 2 నిమిషాలు టైం కావాలి, నో ప్రాబ్లం. 2 నిమిషాలు టైం కావాలి, నో ప్రాబ్లం. థ్యాంక్ యూ గాడ్. హల్లెలూయా. యువర్ హార్ట్స్ ఆర్ కనెక్టెడ్ టు గాడ్. నీకేది మిస్ అవుతుందో ప్రభువుకు నువ్వు చెప్తున్నావు, నాకు తెలుసు. ఇక్కడ నుంచి అటువైపు ప్రయాణం చేయాలని నువ్వు అనుకుంటున్నావు. నీ హృదయం అలా స్పందిస్తుంది. ఐ నో దట్. అసలు తాళం ఎక్కడుందో ప్రభువా, నీ హృదయం అలా స్పందిస్తుంది. అందుకనే ఈ సమయాన్ని 2 నిమిషాలు నేను అడిగాను. హల్లెలూయా. 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 ఆయన సన్నిధిని వెతకటానికి పిలువబడిన దైవజనుడా, నువ్వు చేయాల్సింది, నువ్వు ఇంకా సగంలో ఉండగానే విత్తేవాడి కంటే ముందు కోసేవాడు వెళ్ళిపోతాడు. అది నువ్వు వెతకటం మీద ఉన్నది. నువ్వు వచ్చి గంట అరవాల్సిన అవసరంలో 10 నిమిషాల్లో 2 గంటల పైన ఆయన చేసి వెళ్ళిపోతాడు. అది నేను కూడా నా జీవితంలో చూడాలి. Seek more, talk less. Seek more, talk less. ఎక్కువ వెతుకుదాం, తక్కువ మాట్లాడదాం. ఆయన ఎక్కువ పని చేయనిద్దాం. విత్తువాడిని కోయివాడు అధిగమించి వెళ్ళటువంటి ఏమిటది? ఆయన సన్నిధిలో జరిగే అద్భుతం అదే. హల్లెలూయా. నువ్వు దేవుని ముఖాన్ని వెతికి 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 వచ్చి నిలబడతావు. నువ్వు విత్తేటప్పుడు కానీ నిన్ను కోసి దాటి వెళ్ళిపోతాడు. హల్లెలూయా. థ్యాంక్ యూ ఫాదర్. సర్వాధికారి నీ దాసుల్ని ఈ సంవత్సరానికి నువ్వు ఇచ్చిన యొక్క మాటతో మన్నించండి. వారి ముఖాలు వారి ఇళ్ళకి వెళ్ళగానే రహస్యమందున్న వారి యొక్క ప్రభు స్థలాల్లోనికి వారి ముఖాలు కన్నీళ్లతో నీ ముందుకు వచ్చి, ప్రభు ఈరోజు నన్ను దీవించు, ఇలా నీ ముఖాన్ని వెతికేవాడుగా నన్ను దీవించు, అంతకంటే నాకేమొద్దు. హల్లెలూయా. Let it come upon them in a mighty way. Thank you, God. Let it come upon them in a mighty way. స్తోత్రం తండ్రి. ప్రభువా, మా ఈ మచిలీపట్నం నీ ముఖాన్ని వెతికే వారితో ఒక గడ్డి మొలిచినట్లు, ఒక పుష్పాలు వచ్చినట్లు, భూమిలో నుంచి నీతి మొలిచినట్లు నిన్ను వెతికే దైవ జనులు ప్రభువా ఈ యొక్క మచిలీపట్నంలో పుట్టగొడుగు